ఒక చెట్టు కాడికి పోయినాక భోజనం చేద్దాం, సామాన్లు అన్నీ ఏంట్రా, బాసాన్లు ఏంట్రా అంటే తాటి ఏదిరా, పెద్ద తాటి లేదు, చిన్న తాటి లేదు, పల్లెం లేదు, ఎటు పోయిందిరా అంటే స్వామి ఆడొక్కటి పడిపోయింది, ఆడొక్కటి. మీకు చూడమన్నా కదరా. చూసినాం స్వామి, నువ్వు చూడమన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా చూసినాం. ఏడబడ్డదో ఇప్పుడు చెప్పుమంటే చెప్తాం మనం. ఒరే అట్లా కాదురా, చూడమంటే చూస్తే ఫలితం వస్తుందిరా. ఏంటికిరా మీరు ఎంబటి ఉండి పడ్డప్పుడు తీసుకోవాలని తెలియదే? నువ్వు చూడమన్నావు కదా, తీసుకోమంటే తీసుకుంటుంటుంది కదా. మాది తప్ప అందులో నువ్వు చెప్పింది మేము పాలోగాల, గురువుగారి మాట దాటద్దు అని మేమేం చెప్పినాం, చూసినాం. ఒరే అట్లా చేయకుర్రా, ఇప్పటి నుంచైనా ఏ వస్తువు అడ్డ బండ్లు వేసుకోండి, పోనీ ఎక్కుర్రి అంటాడు. మళ్ళీ కొద్దిసేపటికి ఆ ఎట్లు గెదుముడికి ఆ పెండ పెడతా ఉన్నాయి. పెండ పెడితే పెండ తీసి ఆ గురువు గారి మీద వేస్తా. ఒరే ఇదేం చేస్తున్నారంటే మీరు ఏం చెప్పినా కింద పడ్డది బండ్లు వేయమన్నారు కాబట్టి వేస్తున్నామన్నారు. అట్లా కొన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పరమ గురువుల ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మన లోపల కూడా ఒక శక్తి ఉన్నది కదా, నా పవరు, నా లోపల ఒక ఆత్మశక్తి ఉన్నది. అందరి సబ్జెక్ట్ వినాలా, అందరి మాస్టర్లు అయినాలా, నీ లోపల కూడా ఒక శక్తి ఉన్నది, నీ లోపల ఆత్మ ఉన్నది. నీకేం చెప్తున్నదో నిన్ను నువ్వు కూడా ఒకసారి తెలుసుకో. అప్పుడు మనం ముందుకు వెళ్తామన్నట్టు, అప్పుడు ఆ స్థితిలో పొందుతామన్నట్టు. ధ్యానం అనేది గొప్ప వరద, దాంట్లో మునుగుతే పోతుంది మన బురద, ఉండ సమస్యల దురద, జీవితం అంతా సరదా. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం, హాయిగా ఉంటాం, నమ్మకంతో ఉంటాం. అందుకోసమే మరి ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. చప్పట్లు గట్టి కొడతలు, ఈ చప్పట్ల గురించి చెప్తా, వాళ్ళు గట్టి కొడతలేరు. క్లాప్స్ కొట్టి కూడా మీ తలనొప్పి తగ్గించుకోవచ్చు. ఎక్కడ నిన్నరా మీరు 19,000 ప్రోగ్రాలు చేసిన, ఒక్కసారి కొడతా, ఇది ఒకటి అయిపోయింది. వీలైనంత మనకు చేతులు పైకెత్తి గట్టి క్లాప్స్ కొట్టండి గట్టిగా. వాళ్ళు కొట్టరు, వాళ్ళకు రిజల్ట్ రాదు. 6 నిమిషం లోపల చూపిస్తా, 6 నిమిషంలో మీ తలనొప్పి తగ్గిస్తుడు గట్టిగా. ఓకే, ఆపండి గట్టిగా రప్పు చేయండి. ఇది యోగాలో ఒక భాగం. గట్టిగా రప్పు చేయండి. వేడేస్తుందా, పొగలేలుతున్నాయా? చేతులు దూరం పెట్టండి, టచ్ కాకుండా దగ్గర పెట్టండి. 1 ఇంచు సందు ఉండాలి, ఇంకా దగ్గర. వేడి స్పర్శ కనబడుతుందా, కనిపిస్తుందా? క్లాప్స్ కొట్టి రప్పు చేసి 1 నిమిషం ఇట్లా కళ్ళ మీద పెట్టుకోవాలా. ఇట్లా 11 సార్లు చేయాలి. ఎన్నిసార్లు? 11 సార్లకు. ఆ ప్రాసెస్ నిమిషం కాగానే మళ్ళీ చేతులు తీసి క్లాప్స్ కొట్టి రప్పు చేయండి. ఇలా పెట్టుకోవడం ద్వారా నీ లోపల అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. మీ తలనొప్పి తగ్గిపోతుంది. గోలి మిగిలిపోయా, చాయ్ మిగిలిపోయా, జండుబొమ్మ మిగిలిపోయా, కొత్తలకు మా ధ్యానులకు ఎప్పుడో మిగిలిపోయాయి అవి. ఇంకొకటి చెప్తా, చక్కగా 2 చేతులు చాపండి. నా చేతిలో మైక్ ఉన్నది, ఒకటే చాపుతురా. ఆమె సందు లేదా చాపు, అగో చాపవా. కుడి చేతి వైపున దృష్టి పెట్ట, కుడి చేతి బరువు అనిపిస్తుంది. కుడి చేతి అబ్జర్వ్ చేయండి, బరువు అనిపిస్తుందా? ఇప్పుడు అదే దృష్టి ఎడమ చేతి పంపించండి, ఎడమ చేతి బరువు అనిపిస్తుంది. అనిపించిందా? ఓకే, దించండి. మీరు అనేది తినబడతలేదు. ఒకవేళ అందరు అనుడికి నేను అన్ననే బరువు అవుతుందని నాకు అర్థం కాకేసిందంటే ఇంట్లో పోయి ఇట్లా చాపు. మీ ఆయన అంటాడు, ఎందుకు చాపుతున్నావు? నీ మొదలారు నువ్వు చాపి ఆ సార్ చాపమన్నాడు. కుడి చేతు అన్నప్పుడు ఎడమ చేతు లేదా, ఎడమ చేతి అన్నప్పుడు కుడి చేతు లేదా? కుడి చేతి అన్నప్పుడు కుడి చేతి ఎందుకు బరువు అనిపించింది అంటే యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు ఎట్లుంటే జీవితం అంతా అట్లా ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు. ధ్యానం అనేది గొప్ప వరద, దాంట్లో మునుగుతే పోతుంది మన బురద, ఉండ సమస్యల దురద, జీవితం అంతా సరదా. ఈ క్లోజ్ చేస్తున్న సమయం అయిపోయింది. ఎందుకంటే ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. అందుకే చెప్తాం, అమ్మ పెట్టేదట అరటిపండు అట, నాన్న పెట్టేది ఏం పండు? జాంపండా, చింతపండు. మళ్ళీ మీకు చెప్పే టైం లేదు. కాయల కాయ, చిన్న కాయ ఉంటుంది, అది ఏం కాయ తెలుసా? తొగరికాయ కాదు, పెసరికాయ కంటే చిన్నగా చెమటకాయ ఉంటుంది. టైం లేదని నేనే చెప్తున్నా. సరే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు స్వామి, థ్యాంక్ యూ సాయిలు. చెప్పగానే మీరు అందరు క్లాప్స్ కొట్టట్లేదు అనే ఉద్దేశంతో మరీ కొట్టించుకున్నాడు ఆయన ఇష్టంగా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అది మాస్టర్ యొక్క లక్షణం. మనకు తెలియకుండానే మన ద్వారా ఎన్నో పనులు చేయిస్తారు మాస్టర్లు అంటే. నిజంగా సాయిల్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా వారి ఇష్టాన్ని చెప్పడం ఒక కళ. నిజంగా వారికి భగవంతుడు అలాంటి కళ ఇచ్చారు. పత్రికారు తోడున్నారు. ఎన్నో కార్పొరేట్ ఆఫీసులలో, కార్పొరేట్ కాలేజీలలో వెళ్ళి తనకొచ్చిన లాంగ్వేజ్లో ఈ విధంగా చెప్పి ఎంతో ధ్యానాన్ని ఒక విశిష్టతని తెలియజెప్తుంటారు. 24 గంటలు ఎప్పుడు సబ్జెక్ట్ చెప్తూనే ఉంటారు. ఫేస్బుక్, వాట్సాప్ నిండా ఆయన ఫోటోలో పెట్టుకుంటాడు.
ఫోటోలు పిచ్చి చాలా ఉంది మనోడికి. ఎప్పుడైనా కావాలని కూడా కింద దిగినాక ఫోటోలు దిగండి ఈయనతోటి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఆదిలాబాద్ నుండి సునీత గారు, ఈవిడ కూడా ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో స్కూటీ వస్తుంది, ఈవిడకి వస్తుంది కదా, వస్తుంది. స్కూటీ వేసుకొని ఊరంతా తిరుగుతూ సాయంత్రం వాళ్ళ ఆయన రాకముందు ఇంటికి వస్తుంది. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి క్లాసులు చెప్తూ తనకున్న జ్ఞానాన్ని పత్రికాల ద్వారా ఏ విధంగా అయితే నేర్చుకున్నారో, ఏదైతే అనుభవించారో ఆ అనుభవించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరి పంచాలని ఒక తపన ఉంటుంది ఎప్పుడు. సునీత వెంకట్ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. వారి ద్వారా కూడా ఒక 25 నిమిషాలు మన యొక్క అనుభవం వారి ద్వారా విందాం. థ్యాంక్ యూ. పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి అలంకరించిన భాగ్యనగర్ మాస్టర్లందరికీ శతకోటి వందనాలు. అలాగే మరి ఈ మహాయజ్ఞానికి వచ్చిన ఎన్నో గ్రామాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క గ్రేట్ మాస్టర్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సునీత. నేను ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది. నేను 2011లో ధ్యాన మార్గంలోకి ఎన్నో అనారోగ్యాల ద్వారా రావడం జరిగింది. అనారోగ్యాలు వచ్చిన తర్వాత ఎంతో సఫర్ ద్వారా, ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ధ్యానం అనేది నా భర్త ద్వారా అందింది. అది నా గొప్ప సుకృతం అండి. ఎందుకంటే ధ్యాన ప్రచారానికి చెయ్యాలి అంటే ఇంటి సహకారం ఎంతో అవసరం. అలా నా ధ్యానం నేర్పించిన నా భర్త ద్వారా ఎంతో సహకారాన్ని పొంది కుటుంబాన్ని ఫస్టుగా ధ్యానిగా, శాకాహారిగా మార్చుకున్న తర్వాత అత్తయ్య, మామయ్య, పిల్లలు, సారు, నేను మొత్తం ధ్యాన కుటుంబంగా, శాకాహార కుటుంబంగా అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ధ్యానం అంటే ఏంటిది, ధ్యానం ద్వారా ఇవన్నీ అసలు ఎలా తగ్గుతున్నాయి, మరి ఏం జరుగుతుంది లోపల, అది మనకి తెలవాలి అంటే భగవద్గీత ఒకటే ఆన్సర్ అని తెలుసుకోవడం జరిగింది. అందుకనే ఈ ధ్యానం ద్వారా మన లోపల అసలు ఎలా ఈ రోగాలన్నీ తగ్గుతున్నాయి. సర్వరోగ నివారిణి అంటారు, సకల భోగ కారిణి అంటారు. మరి ఇవన్నీ ఎలా అలా అని తెలుసుకోవడానికి ఒక 2-3 సంవత్సరాలు నేను ఎక్కువగా ధ్యానం చేసేదాన్ని, మౌన ధ్యానాలు చేసేదాన్ని. తర్వాత సోల్ కోచింగ్ అని ఎన్నో మాస్టర్ల దగ్గర, ఎందరో గ్రేట్ మాస్టర్ల దగ్గర మరి ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాత దానిలో ఉన్న గొప్పతనాన్ని, దానిలో ఉన్న అసలైన రుచిని తెలుసుకున్న తర్వాతే ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలా ఫస్ట్ నేను ఎన్నో అనారోగ్యాలని తొలగించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇది ఎన్నో రోజుల తపస్సుతో కూడుకున్న మహాయజ్ఞం అండి. మరి భాగ్యనగర్ వాళ్ళు ఇప్పుడే కాదండి, ఇందాక సాయిల్ గారు యద్భావం తద్భవతి అన్నారు. ఏదైతే మనం ప్రతి క్షణము మనం అనుకుంటూ ఉంటామో అదే తపస్సుగా మారి మనకి ఇలా మన ముందర జరిగి తీరుతుంది. అలా భాగ్యనగర్ వాళ్ళు మరి ఈ యొక్క ప్రోగ్రాం కోసం ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఈ మహాయజ్ఞం మరి ఎంతో గొప్పదండి. ధ్యానం కుదరని వాళ్ళకి కూడా ఈ మహాయజ్ఞంలో ఎంతో హీల్ జరుగుతుంది. మరి ఇటువంటి మహాయజ్ఞాన్ని మనకు అందించిన భాగ్యనగర్ మాస్టర్లు మరి ఎంతో కష్టపడుతూ, అంటే డబ్బు పరంగా కానీ, శరీరపరంగా కానీ, సమయం పరంగా కానీ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారండి. మరి అటువంటి కృషి చేస్తున్న వాళ్ళందరికీ మరి మనం మనస్ఫూర్తిగా మనకు ఇవ్వాలని చెప్పాలని కాదండి, మన లోపల ఇటువంటి మహాయజ్ఞానికి మనం ఇచ్చే ప్రతి రూపాయి మనకు పైన ఉన్న బ్యాంకులో ఖాతాలో పడుతుందండి. ఎందుకంటే ఇది మామూలుది కాదండి, ఆత్మ పరమాత్మకి సంబంధించిన యజ్ఞం అండి ఇది. అంటే జీవుడే దేవుడని తెలుసుకునే మహాయజ్ఞము. మరి దేవునికి సంబంధించిన కార్యం ఇంకా అంతకంటే పెద్ద కార్యం ఏముంటుంది? మరి అటువంటి కార్యాన్ని తెలుసుకుంటున్న ఇటువంటి మహాయజ్ఞంలో మనం ఎంత ఇచ్చినా, మనకి ఇవ్వాలని అనిపించినా ఇచ్చేస్తే అంత అద్భుతం కంటే మించిన దానం వేరేది లేదండి. ఎన్నో దానాలు ఉంటాయి, అన్ని దానాలు కరిగిపోతాయి, కానీ యజ్ఞానికి చేసిన సహాయం ఎన్నటికీ కరిగిపోదు. కాబట్టి మనస్ఫూర్తిగా మనకి ఇయ్యాలనిపిస్తే మనం చక్కగా వీళ్ళకి చేదోడు వాదోడుగా సహాయాన్ని
మరి అందించాలని కోరుకుంటాం. ఇక్కడ ఇవ్వమని చెప్పట్లేదండి, మనం మనస్ఫూర్తిగా మనకి ఇవ్వాలని అనిపిస్తే ఇది ఎన్నో మనం ఖర్చు పెడతామండి. చీరలని, ఈ పాత్రలని, మన షాపింగ్లని, ఎంటర్టైన్మెంట్ అని ఎన్నో ఖర్చు చేస్తాం. కానీ ఏ రూపాయి నీ ఖాతాలో పడయండి. మరి మనం ఇచ్చే ధ్యానం అనేది, జ్ఞానం అనే యజ్ఞానికి ఎప్పుడైతే మనం చేదోడు వాదోడుగా అందిస్తామో తప్పకుండా మరి అది మన ఖాతాలో పడుతుంది. ఎందుకంటే అక్కడ ఆత్మ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ మనం కాబట్టి మనం ఏ ఆత్మ స్వరూపంతో మనం దానం చేస్తామో ఆ ఆత్మకి చెందుతుంది. కాబట్టి బాహ్య విషయాలకి, ఎంటర్టైన్మెంట్కి, వేటికి ఖర్చు చేసినది శరీరానికి సంబంధించింది కాబట్టి అవి మన ఖాతాలో పడేయండి. అందుకని మనం ఎక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా మనకి ఎంత ఇచ్చినామన్నది ముఖ్యం కాదండి. మనస్ఫూర్తిగా ఇవ్వాలని 10 రూపాయలు ఇచ్చినా అది మహాయజ్ఞంలో ఒక భాగమే. కాబట్టి మనస్ఫూర్తిగా ఎవరు ఇవ్వాలనుకున్నా మనం ఇవ్వచ్చండి. అలాగే మరి నేను ధ్యాన అనుభవాలంటే ఎన్నో ఉన్నాయండి. మరి ఈరోజు నేను భగవద్గీత ఎంతో తెలుసుకొని, ఎందుకంటే గురువుగారు ప్రతి మాటలో భగవద్గీత గురించి చెప్తూ ఉంటాడు. భగవద్గీతని నేర్చుకొని, భగవద్గీత శ్లోకాలని అంతరార్థాన్ని తెలుసుకొని 2013-14లో ఆదిలాబాద్ డిస్టిక్ బాసరలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక భగవద్గీతని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే తను ఎన్నో శ్లోకాలు భగవద్గీతకు సంబంధించి ఎన్నో ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఎవరికి అర్థం కాక భగవద్గీతని పక్కకు పెడుతున్నాం, మనము పక్కకు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో గురుగారు 108 శ్లోకాలకు చక్కటి వివరణ ఇచ్చిండు. ధ్యాన వివరణ అంటే పక్క పల్లెటూరులో ఉన్న ప్రతి స్త్రీ చదివి తన ఇంటిని, తనని తీర్చిదిద్దుకునేలాగా అర్థమయ్యే రీతిలో భగవద్గీతని వివరించిండు. అదే భగవద్గీతని ఫస్ట్ నాకు బాసర్లో సార్ చేతుల ద్వారా మరి నాకు అందింది. ఆ రోజు ఎందుకు అందిందో మనకు తెలియదండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడే ధ్యానంలోకి వచ్చినాం. అది ఆ సారు ద్వారా నా చేతులకి భగవద్గీత వచ్చింది. రిలీజ్ అయిన బుక్ మరి నా చేతికి వచ్చింది. ఆ రోజు ఎందుకు వచ్చిందో అర్థం కాక 2-3 సంవత్సరాలు కాస్త ఆగి ధ్యానం ఎక్కువ చేసి, మౌన ధ్యానాలు ఎక్కువ కేటాయిస్తూ ఎంతో కోచింగ్లు వేసి అప్పుడు భగవద్గీత విలువ తెలుసుకున్నా. భగవద్గీత అంత తొందరగా అర్థం కాదండి. ఎవరైతే ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే భగవద్గీత పారాయణం చేయడం గొప్ప విషయం కాదండి. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఒకే ఒక్క భగవద్గీత శ్లోకం అర్థం చేసుకొని ఆచరించిన మన జీవితం మారుతుందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బాసర్లో మనకు స్పీచ్ ఇచ్చిండు. 700 శ్లోకాలు ఎక్కడ, ఒక్క శ్లోకం ఎక్కడ చూడండి. అంటే ఒకే ఒక్క శ్లోకం మనం ఆచరించిన మన లైఫ్ మారిపోతుంది అని 108 శ్లోకాలని, అన్ని ముఖ్యమైన శ్లోకాల్లో నుంచి అతి ముఖ్యమైనవి, మనిషిగా మారి మాధవుడుగా ఎదగడానికి ఏ శ్లోకాలు కావాలో ఇచ్చి చక్కటి 5వ తరగతి చదువుకున్న పల్లెటూరు అమ్మాయికి అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగులో వివరించి ఇచ్చిండు తెలంగాణ భాషలో. మరి సంస్కృతంలో ఉన్నదాన్ని అచ్చ తెలుగులో ఇచ్చింది దేని కొరకు అంటే ఈ పిరమిడ్ మాస్టరు ఈ యొక్క ప్రపంచానికి వెన్నుముకగా కావాలి, ఆత్మజ్ఞానంలో వెలగాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు. మరి ఎందుకు భగవద్గీత అంటే మన దుఃఖాన్ని హరించే ఒకే ఒక గ్రంథమే భగవద్గీత కాబట్టి. మరి చూడండి, సారు రోజు మనం శ్లోకాలు వేసుకుంటూ ఉంటున్నాం, అలాగే సార్ స్పీచ్ వింటున్నాం. అసలు సార్ స్పీచ్ ఎంత మంచి ప్లానో ఇది, వీళ్ళ భాగ్యనగర్ వాళ్ళ ప్లాను. మరి మెడిటేషన్ ప్రోగ్రామ్ అంటే కడతాల్లో ఉంటే మెడిటేషన్ అయిపోయిందంటే సార్ ఏం మాట్లాడతాడో, ఏ జ్ఞానము, ఏ స్పీచ్ ఇస్తాడో అని ఆతృతతో మనము ఎదురు చూసే వాళ్ళం ఎప్పుడు సార్ ఉన్నప్పుడు. శరీరపరంగా లేకపోయినా కూడా మరి వాళ్ళ స్పీచ్ని అందించి ఈరోజు స్వయంగా తనే ఇక్కడ స్పీచ్ ఇచ్చినట్టుగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి స్పీచ్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి అదే ఒక స్పీచ్ నేను విన్నానండి. ఇంకొకటి చిన్న పాయింట్, 2 నిమిషాలు. అది చేతు నిండా పని అన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. చేతు నిండా పని అంటే ఏదో మామూలుగా మన ఇంట్లో పని అనుకుంటాం. దీన్ని కూడా ఎంత చక్కగా వివరించిండు. చేతు నిండా పని, కంటి నిండా నిద్ర, శరీరం అంతా ఆరోగ్యం, అలాగే మనసంతా ఉల్లాసం,
ఆత్మకి మోక్షం. ఈ 5 పాయింట్లు చెప్పిండండి. ఈ 5 పాయింట్లు ఏదో మామూలుగా వింటే మీకు మామూలుగా అర్థమవుతుందండి. అదే ఒక ధ్యానికి అంతరంగంగా అర్థమవుతుంది. అది ధ్యానం యొక్క గొప్పతనం. మరి ఏంటోదని కాస్త వివరించుకుందాం. ధ్యానము అంటే ఏం చేస్తుందంటే మామూలుగా ఉన్న స్థితిలో ఉన్న నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అంటే నీ లోపల శుద్ధి జరుగుతుంది. ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ధ్యానం గురించి. ధ్యానం అనేది ఏంటంటే మనల్ని మనం ఇల్లుని శుభ్రం చేసినట్టు, శరీరాన్ని శుభ్రం చేసినట్టు ధ్యానం అనేది మనల్ని మనం శుద్ధి చేసుకుంటే మనకి ఏదైతే శరీరపరంగా మాత్రమే మనము అనుకున్న మనం శరీరం కాదు, మనం ఆత్మలము, జీవుడము, మనమే ఒక శక్తి అని తెలుసుకునే తత్వమే మనకి ధ్యానం ద్వారా తెలుస్తుంది. కాబట్టి అప్పుడే మనకి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకే ప్రతి ఒక్క ముఖ్యమైన వర్డ్స్ యొక్క అంతరార్థం అర్థమవుతుంది. మరి చేతి నిండా పని అన్నాడు. ఏం పని? ఇంట్లో పనులు, టీచర్ జాబ్ చేయడం, ఏదో బిజినెస్ చేయడం, ఇవే కాకుండా మనము చేసే ధ్యానం కూడా ఒక కర్మ అన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంటే నీ లోపల ప్రాసెస్ జరుగుతుంది. అసలైన కర్మ అదే. చూడడానికి మనకు అకర్మగా కనిపిస్తుంది. ఇది కూడా భగవద్గీతలో నుంచి శ్లోకమే. అంటే ఇక్కడ మనకి చేతు నిండా పని అంటే ఏదో మనం బాహ్య పనులు అనుకుంటాం. చూడండి, ఇంతకు ముందు మనకు రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మన చేతి నిండా పని లేదు. ఏంటా పని? ఇంతకుముందు కాలంలో ప్రతి ఒక్కరూ వంట చేయాలంటే దంచడము, ఇసరడము, నీళ్ళని చేదుకొని ఎక్కడి నుంచో తీసుకురావడము, ప్రతిదీ కాళ్ళ నడక ద్వారా వెళ్ళి తెచ్చేవాళ్ళు. అంటే అక్కడ గమనించండి, అక్కడ ఆలోచించడానికి అసలు సమయమే లేదు వాళ్ళకి. ప్రతి క్షణము అక్కడ పనికే ప్రాముఖ్యత. అంత టైం లేకుండా ప్రతి క్షణం పనే ఉంటుండే వాళ్ళకి. ఆలోచించడానికి టైం లేకుండా అప్పుడు ఏ ఆలోచన లేని స్థితే ధ్యాన స్థితి. మరి అక్కడ పాతకాలంలో ఉన్న వాళ్ళకి ఏ రోగాలు ఎందుకు రాలేవంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం అంటే చేతి నిండా పని. వాళ్ళ చేతి నిండా పని ఉన్నది. ఇక్కడ మనకు పని లేదు. అన్నిటికీ కటకలు. దంచడం లేదు, ఇసరడం లేదు. ఒక కటికేస్తే వాళ్ళు గ్రైండర్ గిర్రమని తిరుగుతుంది. నీళ్ళు ఎత్తేది లేదు, కటికేస్తున్నాం. ప్రతి దానికి కటకలు వేస్తున్నాం. కాబట్టి సమయం చాలా ఉంది. ఆలోచించి 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 మానసికంగా కృలిపోతున్నాం మనం. అందుకే దీన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అర్థమయ్యే రీతిలో వివరించిండు. చేతి నిండా పని అంటే బాహ్య పనులే కాదు, ఇప్పుడు మనం చేసే ధ్యానం ఏదైతే ఉందో మన లోపల కర్మ జరుగుతుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా అసలైన కర్మ. స్వాధ్యాయము ఒక కర్మ, సజ్జన సాంగత్యము ఒక కర్మ. ఇది ఇప్పుడు అసలైన కర్మ అంటే చూడండి, ఇక్కడ నిరంతరము మనం లక్ష్మీ మేడంని తీసుకుందాం. దాదాపు ఒక 100 days అవుతుందాం ఆహారం తీసుకోకుండా. కేవలం ఫ్రూట్స్ ద్వారా ఉంటుంది. ఆహారం లేకుండా ఒక 100 రోజుల నుంచి నిరంతరము ఈ యొక్క ప్రోగ్రాం కోసం పరితపిస్తున్న టైంలో ఆమె ఎంత అలసిపోవాలి అంటే నిరంతరము ఈ పనిలో ఆమె ఎప్పుడైతే మునిగిపోయిందో ఆమెకి వేరే ఆలోచన లేదు, అనవసరమైన ఆలోచన లేదు అక్కడ. ఎప్పుడైతే పనిలో లీనమవుతామో అనవసరమైన ఆలోచన లేదో అదే ధ్యానము. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతు నిండా పని ఉండాలి అన్నాడు. పని లేకనే అమ్మలక్క ముచ్చట్ల ద్వారా టైం వేస్ట్ చేసి మనం విపరీతంగా మానసికంగా కృలిపోతున్నాం. అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది నిజమైన కర్మ. కానీ అది బాహ్యంగా కనిపించదు, అంతరంగంగా నిజమైన కర్మ. అలాగే
అక్కడ మనకి ఏ ఆలోచన రాదు కాబట్టి అది ధ్యానం. మన ఇంట్లోనే మనం ప్రతి పనిని చేసుకుంటే ఎటువంటి ఆలోచనలు రాకుండా, చూడండి మీరు గమనించండి, ఇల్లు నిండా పని ఉందనుకోండి, మనకి ఆ పని చేయాలన్న ధ్యాసలో అసలు ఏ ఆలోచన లేకుండా ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా ఏ ఆలోచన రాదు మనకి. అన్నింటికి పని మనుషులు, అన్నింటికి కటకలు, అన్నింటికి మిషన్లు అయిపోయినాయి. ఇవన్నీ ఎప్పుడైతే మనం మానేసి చక్కగా మనం చేతి నిండా పని, ధ్యానము, స్వాధ్యాయము, అసలైన కర్మ మనం చేస్తామో తప్పకుండా చేతి నిండా పని ఉంటుంది, మన కంటి నిండా నిద్ర వస్తుంది. మీరు గమనించండి, చాలామందికి నిద్ర పట్టది. కారణం, శరీరానికి ఏం పని చెప్పలే మీరు, ఎలా అలసిపోతుంది, ఎలా నిద్ర వస్తుంది. మేము పక్కా వ్యవసాయం చేసేవాళ్ళం. వ్యవసాయానికి వెళ్ళి చూడండి, అలా వెళ్ళి ఇలా వచ్చి తిని పడుకుంటే హాయిగా గాఢ నిద్రలోకి వెళ్తారు. అవునా కాదా? పని ఉంటే కంటి నిండా నిద్ర. నిద్ర పట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిద్ర గోళీలు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డాక్టర్ దగ్గరికి నిద్ర పట్టట్లేదని వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కారణం, చేతి నిండా పని లేక. కంటి నిండా నిద్ర లేదు. చేతి నిండా పని ఉంటే కంటి నిండా నిద్ర ఉంటుంది. తర్వాత మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. మంచిగా హాయిగా నిద్ర పట్టినప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉల్లాసం అంటే ఏ ఆలోచన ఎప్పుడైతే మనసులో రాదో, అనవసరమైన ఆలోచనలు రానప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. దాన్నే ఉల్లాసం. మరి శరీరము, ఆ మనసంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మన శరీరానికి ఏ రోగాలు రావండి. అప్పుడు కదా శరీరము ఏ డాక్టర్. అందుకే పత్రిజీ అంటే నో ఆస్పత్రి అంటారు. నో డాక్టర్, నో మెడిసిన్. అంటే ఈ మూడు చేస్తే మన శరీరానికి ఏ రోగాలు రావు. ప్రతి క్షణము అనవసరమైన చెత్తని ఆలోచించడం వల్ల, మనలోని ప్రాణశక్తి వెళ్ళిపోవడం వల్ల మన శరీరానికి రోగాలు వస్తున్నాయి. మరి ఈ మూడింటిని మనం ఎప్పుడైతే చేస్తామో శరీరానికి ఏ రోగాలు రావు. అంతా మన చేతుల్లోనే ఉందండి. ఈ 5 సూత్రాలు చక్కగా వివరించిండు. ఈ 5 సూత్రాలని మనం పాటిస్తే ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. చేతు నిండా పని, కంటి నిండా నిద్ర, మనస్సంతా ఉల్లాసంగా, శరీరం అంతా ఆరోగ్యం. అప్పుడు నీకు ఆత్మకి మోక్షం వస్తుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేక మనం అన్నింటినీ పక్కకు పెట్టి మనం రోగాల పాలై మరి నిరంతరం మనం నరకం అనుభవిస్తున్నామండి. ఈ నరకం నుంచి మనం విముక్తులు కావడానికి ఒకే ఒక మార్గమే, మరి ఇక్కడ 7 రోజులు ఎంత పొద్దున 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటలు ధ్యానం నిజంగా చేసి చూడండి, మన బాడీ ఎంత హీలింగ్ జరుగుతుందో, ఎంత అలసట నుంచి విముక్తులమవుతాము. ధ్యానం అంత గొప్పదండి. అందుకే మనకి గీతలో కూడా, మరి ఫస్ట్ ఏంటిదండి గీతలో? ఫస్ట్ యొక్క అధ్యాయం పేరేంటి? గీతలో ఫస్ట్ అధ్యాయం పేరు ఏందండి? అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏంటి? దుఃఖం. అక్కడ ఏమడుగుతుంది? దుఃఖం ఎవరి వల్ల వచ్చింది? భగవంతుని వల్ల కాదు. అంటే దుఃఖానికి కారణమెవరో, విషాదం ఎందుకు కలుగుతున్నదో విషదముగా తెలిపితివమ్మా, విశ్వమంత నువ్వేనమ్మా. భగవద్గీత. దుఃఖం ఎందుకు కలుగుతుంది ప్రతి మనిషికి? విషాదం ఎందుకు? దుఃఖానికి కారణం ఎవరు ఫస్ట్? మరి నీ జీవితంలో విషాదం ఎందుకు కలుగుతున్నది? విషదముగా వివరించి చెప్పిన అధ్యాయమే అర్జున విషాద యోగం. చదవండి, తెలుస్తుంది మనకు దుఃఖం ఎందుకుంది, ఎవరి వల్ల వచ్చింది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా చదవండి, ధ్యానం చేసి అంతరంగంగా అర్థం చేసుకోండి. అప్పుడు భగవద్గీత అంటే ఏంటిది అర్థమవుతుంది. ధ్యానానికి తోడు వేయండి. భగవద్గీత అంటేనే యోగం. యోగం అంటే ఏంటిది? కలయిక. ఎవరితో ఎవరు? ఎవరితో ఎవరు కలాలి? జీవుడు దేవుడు. అంటే ఆ భగవద్గీతలో మొత్తం దేని గురించిందంటే జీవుని గురించి, దేవుని గురించి. జీవుడెవరు, దేవుడెవరు అంటే దీని గురించి మనం తెలుసుకోవాలి.
నీ జీవితంలో ప్రతి దుఃఖానికి కారణం పక్కోడు, ఎదురోడు, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ భర్త, ఈ పిల్లలు కానే కాదు. అది చదివితే అర్థమవుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాతే ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో దాదాపు కొన్ని వందల గ్రామాలు తిరుగుతున్నామండి మేము. రాత్రనక పగలనక అసలు ఏ టైం లేదు. రాత్రి 2 గంటల వరకు కూడా మేము క్లాసెస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి విషయం తెలాలి. దుఃఖం ఎందుకుంది, ఎలా వస్తుంది, కారణం ఎక్కడుంది, విషాదం ఎందుకు కలుగుతుంది, అక్కడ చెప్పిండు కృష్ణుడు భగవద్గీతలో. 2వ అధ్యాయం పేరేంది? సాంఖ్యయోగం. అదేమని చెప్తుంది? నేనెవరో కానిది ఎవరో విషదముగా తెలిపితివమ్మ. నేనెవరు కానిది ఎవరు విషదముగా తెలిపితివమ్మ. దుఃఖ సాగరం కాదని ఆత్మస్వరూపం నీవని చెప్పింది భగవద్గీత. దుఃఖ సాగరం నువ్వు కాదు, నీకు దుఃఖం లేదు. అందుకే చెప్పిండు మనకు ఈ పెద్దాయన, దుఃఖం వద్దని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ భగవద్గీతలో 1వ అధ్యాయంలో దుఃఖంతోనే ఉందని అసలు ఆ అధ్యాయం గురించి మనకి ఇవ్వనులే. ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టరు దుఃఖించేవాడు కాదు, దుఃఖంలో ఉన్న వాళ్ళందరినీ విముక్తుల్ని చేసే మార్గాన్ని ఇచ్చేవాడు పిరమిడ్ మాస్టర్. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టరు ఆ ఒక్క అధ్యాయము అవసరం లేదు అన్నాడు. ధ్యానం చేస్తున్నాం కాబట్టి. అందుకనే 2వ అధ్యాయం దుఃఖ సాగరం నువ్వు కానే కాదు, ఆత్మస్వరూపం నువ్వని తెలుసుకోమంటుంది 2వ అధ్యాయం. ఏదో నేను దొడ్డు భాషలో చెప్పిస్తున్నా, ఇంకా వివరంగా చెప్పట్లేదు. మరి 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగం ఏం చెప్తుంది? ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమ పదమే నీదౌనునని. ఆత్మబుద్ధితో. చూడండి, ఏదన్నా మనం తప్పు చేసిండ్రు అనుకోండి, మన పిల్లలు బుద్ధి లేదారా అంటాం. అవునా అవునా లేదా? చెడు పనులు చేసిన వాళ్ళందరికీ బుద్ధి లేదా అని ఒక గిఫ్ట్ ఇస్తాం మనం. అంటే మనం చేసే ప్రతి కర్మ భగవద్గీత ఏం చెప్తుందంటే ఆత్మతో బుద్ధితో కర్మలు చేస్తే పరమ పదమే నీ దౌనునని తెలిపితివమ్మా. ఆ 3వ అధ్యాయంలో అది ఉంది. ఎటువంటి కర్మలు చేయాలి, ఎలా చేయాలి? బుద్ధితో, ఆత్మతో. మరి ఇది రావాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. అంత తొందరగా బుద్ధి వికసించదండి, మనస్సు మన మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి 4వ అధ్యాయం జ్ఞానయోగం. జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి ఆత్మభావనతో ఉండడమే జ్ఞాన తపస్సని తెలిపితివమ్మా. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది? మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించుకోమంటుంది ఆ యొక్క జ్ఞాన యోగం. భగవద్గీత ఎప్పటికీ అర్థం కాదండి, మీరు పడితే అర్థమవుతుంది, చదివితే అర్థమవుతుంది, చదువుతూ ధ్యానం చేస్తే అర్థమవుతుంది. కాబట్టి నీ జ్ఞాన జ్యోతిని వెలిగించు, అజ్ఞానం అనే తిమిరాన్ని తొలగించు, ఆత్మ భావనతో జీవిస్తే అదే జ్ఞాన తపస్సు అని చెప్తుంది ఆ యొక్క అధ్యాయం. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. కర్మని సన్యసించాలి, చెయ్యు, కర్మని చెయ్యు. కానీ ఇప్పుడు కూడా ఇంత పెద్ద మహాయజ్ఞం చేస్తున్నారండి, ఎంత గ్రేట్ ఇది. కానీ మేం చేస్తున్నామని అసలు ఆ లక్ష్మీ మేడంకి వెనకాల త్రిమూర్తులు ఉన్నారండి. ఆ త్రిమూర్తులు ఎవరో మనందరికీ తెలుసు. ఆ త్రిమూర్తులు ఉండి చక్కగా నడిపిస్తున్నారు. మరి అలాంటి ఈ కర్మని వాళ్ళు సన్యసిస్తున్నారు. మేము చేస్తున్నామన్న భావన వాళ్ళు ఎక్కడ స్టేజ్ మీద కనబడుతున్నారండి? వాళ్ళు స్టేజ్ కింద ఉండి మనల్ని స్టేజ్ మీదకి ఎక్కిస్తున్నారు. వాళ్ళు కర్మ చేస్తున్నారు, అసలైన కర్మ ఇదే. ఈ కర్మని చేస్తూ వాళ్ళు సన్యసించడానికి స్టేజ్ కింద ఉండి మనల్ని స్టేజ్ మీదకి ఎక్కిస్తున్నారు. అది కర్మ సన్యాస యోగం. అంటే
గోచరమైన దానిని వదిలి అగమ్య గోచరమైతిని, సాక్షి చైతన్యమే నేనని తెలిపితివమ్మ ఓ మాత గీతామాత. తర్వాత ఆత్మ సంయమన యోగం. ఒకే ఒక్క నిమిషం ఉంది టైం. ఆత్మ సంయమన యోగం 6వ అధ్యాయం. శీతోష్ణ సుఖ దుఃఖాలలో శాంతి ఆనందంతో శాంతితో ఉండు. శీతోష్ణ అంటే నీకు వచ్చే సుఖము ఏదైతే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో, ఓ జీవుడా నువ్వు ఈ రెండింటిలో శాంతితో ఆనందం అనే భావనతో ఉండడమే పరమాత్ముని తత్వం అవుతుంది. అంటే సుఖం వచ్చిందని సంతోషపడడం, దుఃఖం వచ్చిందని ఏడవడం ఇది భగవంతునికి సంబంధించింది కాదు, పరమాత్మ తత్వం అసలే కాదు. ఈ రెండింటిని సమానంగా తీసుకో, ఆ స్థితికి రా, ధ్యానం చెయ్యు, యోగంలోకి రా. అప్పుడు ఈ రెండు నువ్వు సమానంగా తీసుకున్నప్పుడు పరమాత్మ తత్వమే ఇదే అని తెలిపింది గీతామాత. లాస్ట్ ఒకటి 7వ అధ్యాయం. ఇక్కడ ఏది తెలుసుకునేది ఏది లేదో అదే పరమాత్మ తత్వం అండి. అదే తెలుసుకోండి. ఈ దీపం ముట్టడం, అగరబత్తి ఇవన్నీ మన యొక్క స్థితులు పెంచుకోవడానికి, మానసిక స్థితులు పెంచుకోవడానికి. ఏదైతే తెలుసుకుంటే ఇంకా తెలుసుకునేది ఏది లేదో అదే ఆత్మతత్వము, పరమాత్మ తత్వము అని ఆ గీతామాత తెలిపింది. గీతామాతకు జై జైలు, భగవద్గీతకి జై జైలు. ఒక్కసారి ఆ గీతకి, ఆ భగవద్గీతను అందించిన పరమాత్మకి, ఆ భగవద్గీతని వివరంగా విపులంగా అందించిన మన పెద్దాయనకి, ఈ అవకాశాన్ని ఇచ్చిన భాగ్యనగర్ వాసులకి ఒక్కసారి గట్టిగా, ఇంకా గట్టిగా ఓకే. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సింతమేరం గారు. నేను నా మాటను రిటర్న్ తీసుకుంటున్నా. ఇంతకేమైనా స్కూటీ వస్తుందని అడిగాను, నేను వస్తుందని చెప్పారు. వాళ్ళు ఆయన రాకముందే ఇంటికి వస్తుందని చెప్పిన, కానీ 2 గంటల వరకు తిరుగుతుందంట నా డైలీ. అసలు 2 గంటల వరకు తిరిగి ప్రచారం చేస్తున్నారంటే ఆలోచించండి, వాళ్ళు ఎంత తపన ఉంటే ఆ విధంగా తిరిగి ప్రచారం చేయగలుగుతారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, మనం కనీసం చెయ్యాలన్న ఆలోచన ఎంతమందికి ఉంది ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. నేను కూడా చెయ్యాలి. వెరీ గుడ్. వీళ్ళకంటే మించిపోయినట్లే. మీరు అందరు గట్టి క్లాప్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక్కసారి సునీత వెంకట్ గారికి, సాయిల్ గారికి, అదేవిధంగా పక్కన కూర్చున్న మన కొట్టాల ప్రభాకర్ గారికి, నీ పక్కన కూర్చున్న పూల గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో 12 నుండి 1 గంటల 15 నిమిషాల వరకు మోటివేషన్ స్పీకర్ కింద మనం ప్రతిరోజు ఒక మాస్టర్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడికి మన మహేశ్వరం మా పిరమిడ్, ఎంతమంది చూశారు మహేశ్వరం మా పిరమిడ్ కర్తాల్ ట్రస్ట్? వెరీ గుడ్. అందరు చూసినట్లే, నేను ఒక్కనే చూడలేదు. నన్ను ఎవరు తీసుకెళ్తారు అక్కడికి? టైం ఇస్తాను నేను అందరికీ. థ్యాంక్ యూ అండి. మహేశ్వరం మా పిరమిడ్ ఫౌండర్ ట్రస్టీ శ్రీరామ్ గోపాల్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా మనవి. ఈరోజు శ్రీరామ్ గోపాల్ గారి ద్వారా మన ఎన్నో విషయాలు దాదాపుగా 32 సంవత్సరాలు పత్రికారితో సహజీవనం చేస్తూ, అసలు సొసైటీ అంటే ఏంటి, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ ఇస్తూ, దాని తర్వాత అసలు సొసైటీ అంటే ఏంటిది, ధ్యానం ఎందుకు, పత్రికారు ఎందుకు ఆ విధంగా తిరుగుతున్నారు, మనం ఎందుకు ఈ మిగతా ఉదయం ఒక మెసేజ్ విన్నాం మనం, అన్ని కోతులలో ఒక్క కోతి మాత్రమే ధ్యానం చేస్తుందని, మిగతా కోతులు చేయవని. కారణం ఏంటంటే ఆ కోతి హనుమంతుడు కావాలని చెప్పి. అలాంటి హనుమంతుడు ఈరోజు మన శ్రీరామ్ గోపాల్ గారు తను ధ్యానం చేస్తూ మిగతా వారి అందరికి కూడా ధ్యాన ప్రచారం చేయాలి, తనకున్న నాలెడ్జ్ ద్వారా మిగతా వాళ్ళని మోటివేషన్ చేసి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చా మనము, అసలు ఏం చేయాలి మనము, ఈ సంపదనంతా ఎందుకు మనకి అనే ఉద్దేశంతో ఎంతోమందికి నిమిషంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో నాలెడ్జ్ ఉన్న సార్కి. చూడడానికి ఎంత అమాయకుల్లో కనబడతారు, కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది సార్కి. ఈరోజు మహేశ్వరం ఆ పిరమిడ్ని సార్ అంత విధిగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, ఒక్క నిమిషంలో ఏదైనా అడిగితే అంత క్షుణ్ణంగా చెప్పగలుగుతారు విషయాన్ని.
ఫౌండర్ ట్రస్టీగా ఉండు 2005లో ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు దాదాపు 10-15 చోట్ల ఆ ల్యాండ్ ఎక్కడ వెతికితే బాగుంటుంది, ఎంత తీసుకుంటే బాగుంటుంది, ఆ తీసుకున్నది మనకి ఏ విధంగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని వెతికి సార్కి దాదాపుగా ఒక 6-7 చోట్ల ల్యాండ్ చూపిస్తే కానీ అది నచ్చలే సార్. ఆ నచ్చడానికి కారణం కూడా వారి ద్వారా ఇంత ముందు ఇంట్రడక్షన్గా కొన్ని నిమిషాలు, దాని తర్వాత ఈరోజు సార్ ద్వారా మనకి మోటివేషన్, మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. మీ గురించి నేనే మీకంటే ఎక్కువ నేను చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జ్ఞానులందరికీ మనస్ఫూర్తి నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. చాలామంది మహేశ్వర మహాపిరమిడ్ వెళ్ళాము, చూసాము అని చెప్పి అంటాం. ధ్యానం చేశారా అందరూ అక్కడ? ఓ వెరీ గుడ్. అందరూ దాదాపు అందరూ ధ్యానం చేశారు. మహేశ్వర మహాపిరమిడ్ మీరు ధ్యానం చేశారు అంటే ఏదో కనెక్షన్ ఉంది. కొన్ని వేల పిరమిడ్లు పత్రికారు స్థాపించారు, కానీ కొన్నిట్లోనే మనం ధ్యానం చేస్తుంటాం. అంటే దాంతో మనకి కనెక్ట్ అయి ఉంది. ఆ కనెక్షన్ ఏంటయ్యా అంటే అది ఒక డివైన్ కనెక్షన్, ఒక అద్భుతమైన డివైన్ కనెక్షన్. మహేశ్వర మహాపిరమిడ్ ఆ ప్రాంగణం పేరు కైలాసపురి. పత్రికారు పెట్టిన పేరు కైలాసపురి. కైలాసంలో మహేశ్వర మహాపిరమిడ్ అనేది ఒక మేరు పర్వతంలాగా మీకు అది కనిపిస్తూ ఉంటుంది. అంటే కైలాసంలోనే ధ్యానం చేసినట్టు ఒక అనుభూతి. ఆ ప్లేస్కి అటువంటి పవిత్రత. ఆ పవిత్రత వస్తానికి మనకు కొన్ని సూచికలు ఉన్నాయి. ఏంటంటే ఆ భూమి ఎలా వచ్చింది మనకి అంటానికి డివైన్గా, అంటే దైవకంగానే అది సంక్రమించింది. ఏదో నేను అట్లా భూమి చూశానో, లేకపోతే రవి గారు భూమి ఇచ్చారనో, లేకపోతే పత్రికారు అలా చెప్పారనో అలా కాదు. దానికి దైవ సంకల్పం ఉంది. మన సంకల్పం కాదు, దైవ సంకల్పం ఉండి కలిగిన మహత్తరమైన ప్రదేశం. అది ఎలాగంటే 5 నిమిషాల్లో చెప్తాను మీకు. పత్రికారు మనం ఇక్కడ హైదరాబాద్కు దగ్గరలో మనం ఒక మహా పిరమిడ్ కట్టాలి, స్థలం చూడండి అన్నప్పుడు ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. ఒక నెల రోజులు అటు ఇటు తిరిగిన తర్వాత ఒకరోజు పత్రికారితో చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు, శ్రీరామ్ ఎంత మట్టుకు వచ్చింది పని అని అడిగారు. చెప్పాను అంటే ఇప్పుడు 3-4 వేల కిలోమీటర్లు తిరిగాం చుట్టూ, చాలా చోట్ల బాగున్నట్టుంది. అయితే ఏదో ఒక డైరెక్షన్ మనం పాయింట్అవుట్ చేసుకుంటే అక్కడ మనం ఫైనలైజ్ చేసుకుందామని చెప్పని అనటం జరిగింది. కొద్దిసేపు ఆలోచించి సార్ అన్నారు, శ్రీశైలం రోడ్ చూద్దామన్నారు. చూడండి, కైలాసపురి అని పేరు పెట్టలే అప్పటికి, త్రినేత్ర పిరమిడ్ అని అనుకున్నారు అప్పుడు. అలవోగ్గా మైండ్లో ఉంటుంది శ్రీశైలం హైవే అన్నారు. శ్రీశైలం అంటే మనకు తెలుసు కదా, మహాశివుడికి దారే అది. కొద్దిసేపు గేమ్లో 2-3 చెస్ గేమ్లో మూవ్స్ అయిపోయిన తర్వాత సార్ అన్నారు, ఎటువంటి వ్యవసాయం చేయని భూమి ఉండాలన్నారు. మరొక 5 నిమిషాల తర్వాత ఆట సాగుతాను, మా ఇద్దరి మధ్య ఆడుకుంటూ ఉండాము. అన్నారు చుట్టూ ఫారెస్ట్ ఉండాలన్నారు, అడవి ఉండాలన్నారు. కొద్దిసేపటి నేనన్నాను, ఈ డెక్కన్ ప్లాటోలో రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుంటాయి, అటువంటి ప్రదేశమే ఉండాలని చెప్పన్నాం. ఎస్, అటువంటి ప్రదేశమే ఉండాలన్నారు. అంటే ఆ రాళ్ళని ఎవరు టచ్ చేయకూడదన్నారు. మూడో సూచిక, కొద్దిసేపు అయిన తర్వాత చెరువు కూడా ఉంటే బాగుంటుందంటాయా అన్నారు. అంటే 4, అది అటువంటి వ్యవసాయం చేయని భూమి అయి ఉండాలా, చుట్టూ ఫారెస్ట్ అయి ఉండాలా, తర్వాత ఈ రాళ్ళు అంటే ఈ పీఠభూమి ప్రపంచంలో మహాపురాతనమైన భూమి. ఇది మట్టి అంతా కరిగిపోయిన తర్వాత ఒట్టి రాళ్ళు కుప్పలు ఉన్నాయి, అంతేగాని మనం ఎవరం పేర్చరా దాని మీద. సో అటువంటి పురాతనమైన భూమిలో చెరువు కూడా ఉండాలి. 4. కొద్దిసేపు తర్వాత సార్ నన్ను ఓడిచ్చేశారు. భోజనానికి లెగుస్తూ పత్రి మేడం ఇంకా లెగండి, ఇంకా చాలు మీ కోరికలు తీర్చుకుంటున్నారు లెగండి అంటే నా భుజమే చేయేసి అన్నారు,
మా మిసెస్తో అన్నారు, మా ఆవిడతో, మీ ఆయనకి మంచి పరీక్ష పెడుతున్నాను ఇప్పుడు అన్నారు. ఏంటంటే హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఇది పత్రి గారు అన్న మాటలు 5. ఒక నెల రోజులు తిరగకుండా సరే ఫోన్ చేశారు అప్పుడు మేనేజింగ్ ట్రస్టీ సురేష్ బాబు గారికి. ఇట్లా ఇక్కడ ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ల్యాండ్ చూశారు, వాళ్ళు ల్యాండ్ ఉందంట, వాళ్ళు మనకు ఉచితంగా ఇస్తారంటే వీళ్ళు చూసిరండి అని. సో మేమంతా కలిసి వెళ్ళాం. అప్పుడున్న ట్రస్టీస్ అందరూ. రవి గారు ఆయన చూపించారు ల్యాండ్, ఒక అడవి ప్రాంతం చూపించారు. బాగానే ఉందనుకున్నాం. సార్ ఒక వారం రోజుల తర్వాత వచ్చారు, అక్కడికి ధ్యానం చేసాం, నెమళ్ళు వచ్చినాయి, విపరీతంగా బ్రహ్మాండంగా ఉంది ప్లేస్. అయితే ఒక నెల రోజుల తర్వాత ఆ భూమి సర్వే నెంబర్స్ అవన్నీ కూడా తెలుసుకోవాలి మనం ఏదైనా మొదలు పెట్టాలంటే అని చెప్పని మన డిస్ట్రిక్ట్ సర్వేయర్ని రిక్వెస్ట్ చేసి రమ్మంటే మేము వెళ్ళిన ప్లేస్ చూపించలే ఆయన, ఇంకొక కిలోమీటర్ యువతలకు తీసుకొచ్చి ఇదండి మీ సర్వే నెంబర్స్ అన్నారు. రవి గారికి కూడా తెలియదు భూమి ఎక్కడనేది, ఆయన రిజిస్టర్ చేసుకున్నప్పటికీ ఎవరు ఇంకా చూడలేదు. ఆ భూమిలోకి ఎంటర్ అవ్వగానే మాకు కనిపించిందల్లా వెప్పసారా చెట్లతో ఉన్న భూమి. ఈ చుట్టూ విపరీతమైన చెట్లు ఉన్నాయి. అవి ఏంటని అడిగితే ఫారెస్ట్ అండి అన్నారు. ఇంతకుముందు నక్సలైట్లు ఉండేవారు ఇక్కడ అనేవారు. ఇంకొద్దిసేపు అయిన తర్వాత జీవరాళ్ళు చూసుంటారుగా మీరు, ఆ జీవరాళ్ళు కనిపించినాయి. అంటే 3వది వచ్చేసింది. సీక్వెన్స్ కూడా అట్లాగే వచ్చింది చూడండి. ఫస్ట్ ఎటువంటి వ్యవసాయం చేయని భూమి, తర్వాత చుట్టూ ఫారెస్ట్ కనిపించింది, 3 ఈ జీవరాళ్ళు కనిపించినాయి. నాలో అయితే చాలా యాంగ్జైటీ స్టార్ట్ అయింది. 5 సూచికల్లో 3 వచ్చేసినాయి. ఇంకొంతసేపు ఇటు నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మనకుండా ఎంట్రన్స్లో మీకు కనిపించే చెరువు కనిపించింది. 4 వచ్చేసినాయి. సరే ఇంకో గంట తర్వాత అందరూ వెళ్ళిపోయారు. నేను మిగిలిన ట్రస్టీస్ వస్తున్నప్పుడు నా కారులో మీటర్ 0 చేసి మొదలుపెట్టాం. ఆ రోజు ఈ ఓఆర్ఆర్ ఏమీ లేవు, డైరెక్ట్గా ఫలక్నామా మీద నుంచి చార్మినార్లోంచి నాంపల్లి వస్తాం. అసెంబ్లీ దగ్గర 0 ఉంటుంది. కరెక్ట్గా అక్కడికి 58 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు అన్నది కూడా పూర్తయింది. 5 సూచికలు 3 నెలల ముందు అన్నవి అదే సీక్వెన్స్లో యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఏర్పడిన దివ్యమైన ప్రాంగణం ఈజ్ కైలాసపురి. మన జీవితాల్లో 1, 2 కోయిన్సిడెన్స్లు చూస్తాం, అరే ఇదేంటి ఇట్లా జరిగింది అనుకుంటాం, అవునా? ఇక్కడ 5 సాక్షిగా అదే సీక్వెన్స్లో అలా మేనిఫెస్ట్ అయింది, అలా యద్భావం తద్భవతి అయింది. ఇప్పుడు చెప్పండి, అది దివ్యమైన భగవంతుడు దైవికంగా మనకు కల్పించిన పత్రికార ద్వారా కల్పించిన మహాప్రాంగణం. అది లైట్గా మనం తీసుకొని ఏదో సరదాగా కాలయాపనకు వచ్చి ఏదో పిరమిడ్ చూసామని చెప్పి వెళ్తే మీ టైం వేస్ట్ చేసుకున్నట్టు లెక్క. అది నా భావన. ఖచ్చితంగా ధ్యానం చేయాలి అక్కడ, కింగ్ ఛాంబర్లో చేయాలి. ఎందుకంటే మనకొండ పిరమిడ్స్లో, అనేకమైన పిరమిడ్స్లో మోస్ట్ సైంటిఫిక్గా నిర్మించిన పిరమిడ్ అది. అబ్సల్యూట్ ట్రూ నార్త్. అంటే ఈజిప్ట్ పిరమిడ్ ఏ డైరెక్షన్లో అయితే చూస్తుందో అదే డైరెక్షన్లో అబ్సల్యూట్గా నిర్మించిన పిరమిడ్ ఇది. ఉండుండొచ్చు ఇంకా మిగిలిన ఏమన్నా ఆలోచితను కానీ అనాలోచితను కానీ కట్టి ఉండొచ్చు. కానీ ఇది మన ఈజిప్ట్ వాళ్ళు ఎలా చేశారో 4-5 వేల సంవత్సరాల కిందట ఏ విధంగా ట్రూ నార్త్ కనుక్కొని ఫిక్స్ చేశారో అదే విధంగా మనం ఫిక్స్ చేసాం ఇక్కడ పిరమిడ్ని. ఇదన్నీ కాకుండా చివరిన పత్రికారు కూడా దట్ ఈజ్ మై ప్లేస్ అని అక్కడ ఉండిపోయారు. ఇంతకంటే గొప్ప విశేషం ఏమైనా ఉంటుందా ఎటువంటి ప్రాంగణానికన్నా? నేనేదో కైలాసపురిని ప్రమోట్ చేస్తాం కాదు, ఇది ఫ్యాక్ట్, ఇది నగ్న సత్యం. సో మిత్రులారా, ధ్యానులారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది,
పత్రి గారు ఒక దివ్య సంకల్పంతో భూమి మీదకి వచ్చారు. ఆ సంకల్పంలో మన అందరి కొన్ని వేల లక్షల మంది సంకల్పాలు లింక్ అయ్యి ఆయన మాట, లేకపోతే మినిమం ఆయన ఫ్లూట్తో ధ్యానం చేస్తాము. ఇంకొంతమంది అదృష్టవంతులైతే ఆయనతో లెంపకాయలు మొట్టికాయలు కూడా తిని ఉంటారు. ఎందుకంటే లెంపకాయలు మొట్టికాయలు తిన్న వాళ్ళందరూ నేను చాలామంది నిన్న మా కర్మలు పోయినాయండి అంటారు. సో ఇటువంటి గొప్ప జన్మ మనందరం తీసుకున్నాం పత్రి గారు ఉన్న టైంలో. సో అందుకని పత్రి గారు ఆఖరణ విశ్రమించిన ప్లేస్ అది. అంటే ఆగస్ట్ 15, 2008లో సారు ఆ భూమిని శివుడికి అంకితం ఇచ్చారు. పబ్లిక్గా అనౌన్స్ చేశారు ఆగస్ట్ 15, 2008లో. జూలై 24, 2022లో పత్రి గారు భూమి మీద ప్రయాణం స్వస్తి చెప్పారు. అక్కడే ఉంటారు. అంటే ఆయన శివైక్యం అయ్యారు. ఆ ప్రదేశం పత్రి గారిది శివుడిది కలిపి. సో ధ్యానులందరికీ, పిరమిడ్ ధ్యానులందరికీ ఎక్కడన్నా కానీ ఈ భూమి మీద మోస్ట్ పవిత్రమైన ప్లేస్ అది. అవునా కాదా? ఇది 5 నిమిషాలన్నా కానీ పావుగంట పట్టింది. ఇంకా చెప్పుకుంటూ పోతే 2 గంటలు కూడా పట్టుద్ది. ఇందాక నేను చెప్పింది ఆ 5 చెప్పింది జస్ట్ ఒకటి మాత్రమే. అటువంటి వింతలు విడ్డూరాలు చాలా జరిగినాయి అక్కడ. ఇవన్నీ కూడా నాకు 17 ఏళ్ళ అనుబంధం. క్రియాశీలమైన పాత్ర చేయగలిగే శక్తి, మనసు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఒక గురువు శిష్యుడికి ఆ లింక్ పర్మనెంట్గా ఉండేది. ఎటువంటి డీవియేషన్స్, డౌట్స్ లేకుండా ఒక మంచి సద్గుణంతో నాకు పత్రి గారు, ఆ భగవంతుడు కల్పించారు. అండ్ కైలాస్పూర్కి నేను కూడా ఒక విధంగా అంకితమైనట్టే మీ అందరిలాగానే. సో మిత్రులారా, రాజేష్ పోళ అక్కడ ఉండారు కానీ మహేష్ రా మహాపిరమిడ్ గురించి చెప్పమన్నారు. టూకీగా చెప్పాలంటే ఇది మహేష్ రా మహాపిరమిడ్. దీంట్లో మనందరి పాత్ర ఉంది. ఒక్కళ్ళతో కాదు. పత్రి గారు ఒక్కళ్ళే చేయలేదు. కొన్ని లక్షల మందిని కైలాస్పూర్కి లింక్ చేశారు. కైలాస్పూర్కి కనెక్ట్ అయి ఉన్నాము. మన జీవితకాలం అనేక జనరేషన్స్, మన తర్వాత వాళ్ళు, రాబో తరాల వాళ్ళకు కూడా అదో ఆ దివ్య క్షేత్రంగానే ఉంటుంది. పత్రి గారు అన్నట్టుగా ఎన్నటికైనా కైలాస్పూర్ షిరిడీలాగా అవుద్దని చెప్పని అనేక సార్లు అంటాం జరిగింది. మీరందరూ కూడా వినే ఉంటారు. కొన్ని మన పిఎంసి దాంట్లో కూడా కొన్ని వచ్చి ఉంటాయి. ఇటువంటి మన చేతుల్లో మనం చేస్తాం, మిగిలిన జనరేషన్స్ చేసుకుంటూ వెళ్తాయి. ఇది ఒక అనంతమైన ప్రయాణం. నా సబ్జెక్ట్కి వస్తే నాకు ఇచ్చిన టైంలో స్వతహాగా ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్తాను నేను, కానీ తెలుగులోనే చెప్పాల్సి వస్తుంది. మోటివేషనల్ స్పీచ్ అంటే, మోటివేషన్ అంటే మనం ఉత్తేజపరిచేది. మామూలుగా మనిషి అనేవాడు డెఫినెట్గా ఒక లెవెల్ ఆఫ్ మైండ్ సెట్లో కానీ, ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీలో కానీ ఉంటాడు. అది మంచిగా చెడు అనే యాక్టివిటీ, అది ఆ పాయింట్ కాదు. ఏదో చేయాలి, ఏదో సంథింగ్ ఇవాల్వ్ అవ్వాలి అన్నొక కనిపించని దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఈ భూమి మీద ఏమీ కనపడదు, కనిపించని దానికోసం ప్రయత్నం చేసే ఆ ఉత్సాహం, ఇది స్టాక్ మార్కెట్ లాగా అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటుంది. ఒక లేచిపోయి కింద పడే బంతిలాగా. సో పీక్ ఉంటుంది, అట్లాగే కొద్దిసేపటి తర్వాత డౌన్ అయిపోతుంటాడు. ఈ డౌన్ అయిపోయినప్పుడు ఎక్కువసేపు ఉంటుంది. పైన ఉన్నప్పుడు నాకంతే గొప్పలేడు అనుకుంటాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్లీ డిప్రెస్ అయిపోతాడు. ఈ మోటివేషన్ అనేది ఈ యొక్క ఎనర్జీ ఇంబ్యాలెన్స్, ఈ అప్ అండ్ డౌన్ అప్పుడు కొన్ని మాటలు ఇందాక మేడం అన్నారు, సంస్కృతంలో మరి కొన్ని శ్లోకాలు కూడా చెప్పారు భగవద్గీతలో. ఎట్లా ఉంటాయి అవి మనకి తగిలినప్పుడు ఇంపాక్ట్ అవుతాయి మనకి.
ఎక్కడో కొన్ని మూలాలు మనకి స్పృహిస్తాయి. ఎస్ అనుకుంటాం, అంటే మళ్ళీ మనం అప్బీట్కి వస్తాం. ఈ మోటివేషనల్ స్పీచ్లు కూడా అటువంటివి. సో ఈరోజు ఓ చిన్న సబ్జెక్ట్ మీద నేను టచ్ చేస్తాను. ప్రతిదీ మన మైండ్తోనే జరిగేది, మన ఆలోచన. ఈ ఆలోచన అనేది ఏం కనిపించదు, మనం ఫీల్ కూడా పెద్దగా అవ్వం. ఉన్న ఆలోచన వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మనం పెద్ద తర్కించం. బాగా విశేషమైన ఆలోచన వచ్చింది అనుకోండి, మన పనికి వచ్చేది, ఇది మంచిగా, ఇది అయితే బాగుంది అనుకుంటాం. మన భయగొల్పే ఆలోచన వచ్చింది అనుకోండి, ఇది జరగకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. మనిషి ఒకటే, మన మైండ్ ఒకటే, కానీ రెండు దారులు చూపిస్తే ఒకే ఇష్యూ. ఏది తీసుకోగలుగుతాం, అసలు తీసుకోగలుగుతామా లేదా అనేది అనేక మనలో ఉన్న శక్తులు బట్టి ఉంటుంది. మనం ఒక ఇన్విజిబుల్ అంటే కనిపించని దానికి మన శక్తి జోడించి కనిపించేటట్టు చేస్తాం. అది వస్తువు అవ్వచ్చు ఆర్ సంఘటన అవ్వచ్చు. సంఘటన కనిపించదు, ఇప్పుడు ఇది సంఘటన, గబాలు నేను కనిపించదు, ఇది వస్తువు కనిపించింది. మన ఆలోచనలన్నీ కూడా సైకిక్గా ఉంటాయి, కనిపించని విధంగా ఉంటాయి. దానికి మనం శక్తి ఇస్తున్నప్పుడు, అంటే దాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు, దాని మన కెపాసిటీస్ పెంచుకున్నప్పుడు, దాని స్థితిగతులు మారినప్పుడు ఆ ఆలోచన స్లోగా మెటీరియలైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంగణమే ఇప్పుడు ఇంత ప్రోగ్రాం లక్ష్మి గారు, రాజేష్ పూర్ల గారు, రాజశేఖరు, సుధీర్ గారు వీళ్ళంతా చేయాల్సి వచ్చింది అనుకోండి, వీళ్ళు కనీసం 2 నెలలు కనీసం దీని మీద పెట్టుంటారు. ఇటువంటి శక్తిని, ఇటువంటి ఆలోచనల్ని, కొన్ని ఇబ్బంది కలిగించే ఆలోచనలు, కొన్ని చేయగలమనే భావన ఇచ్చే ఆలోచనలు రకరకాలుగా ఉంది. వీటిల్లో ఎక్కడైనా సరే డౌట్ వస్తే, మైండ్లో కొద్దిగా డౌట్ వస్తే ముందుకెళ్ళలేరు. అంటే మనం మన మైండ్ ద్వారా సృష్టించగలుగుతాం, కానీ సృష్టిని బట్టి మన మైండ్ కాదు, దీన్ని బట్టి మనం కాదు, మనని బట్టి సిట్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మన ఈవెంట్స్ మీద మన మైండ్కి పవర్ ఉంటుంది, కానీ ఈవెంట్ బట్టి మనకు పవర్ కాదు. అంటే మన మైండ్లో ఎటువంటి పవర్ ఉండాలా, ఆ పవర్కి ఎటువంటి శక్తులు కలిగించాలా. అంటే శక్తులు అంటే మనం చేయగలిగే ఆలోచన అనేది ఒక థాటే, కానీ అది చెయ్యాలంటే చేయబడాల్సిందే. చేయబడాలంటే మానసిక ధైర్యం కావాలా, దానికి తగ్గ అన్ని సిట్యువేషన్స్, ధనంగా కానీ ఇంకో విధంగా అన్నీ ఏర్పడే పరిస్థితి ఉండాలి. మరి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఇవన్నీ నిజ జీవితంలో పద్దాక జరుగుతాయా? జరగవు. జరగనప్పుడు నార్మల్లీ మనిషి డౌన్ అయిపోతాడు. అంటే కోరిక ఉంటుంది కానీ జరగదు. మరి ఎవరు ఆ కోరికను తీర్చాలా? ఎప్పుడూ కూడా మన ఆలోచనలు, మన కోరికలు మనమే తీర్చుకోగలగాల, ఇంకోళ్ళు ఎవ్వరూ తీర్చరు. ఏదో చిన్నప్పుడు అంటే ఏదో చాక్లెట్ కొనివ్వమంటే కొనిస్తామేమో, కానీ కొండ మీద కోతిని తీసుకురామంటే ఎవడు తీసుకురాడు, తల్లి తండ్రి కూడా తీసుకురారు. ఇది అంతే. మన కోరికలు ఉండొచ్చు, కోరికల ప్రకారంగా మనం ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా విశేషమైన మన కృషి ఉండాల్సిందే, ఇంకో విధంగా అవ్వదు. కానీ మనం ఎందుకని అటువంటి కృషి చేయలేం? కొంతమంది చేశారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. పత్రికారు చేశారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. మనం ఆలోచన చేసేవాళ్ళం 30 ఏళ్ళ కిందట, మనం కూడా పత్రికారులాగా మొత్తం తిరుగుదాము చేద్దామని చెప్పి లేదు. ఆయనకు ఆలోచన వచ్చింది, దాని ప్రకారంగా ఆయన విశేషమైన కృషి చేశారు, ఇంత వ్యవహారం జరిగింది. ఇది ఫ్యాక్ట్. అట్లాగే మన నిజ జీవితంలో కూడా మనం మన అప్బ్రింగింగ్ని బట్టి, అంటే మన చిన్నప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన తీరు కానీ, మన స్కూలింగ్లో కానీ, మన మిత్రువులు, శత్రువులు, సిట్యువేషన్స్ బట్టి మన థాట్స్ అంతర్లీనంగా కొన్ని అబ్స్టకల్స్ పెట్టుకుంటాయి. అంటే కొన్ని అవరోధాలు మనకి క్రియేట్ అయి ఉంటాయి. అందువలన మనకు కోరిక ఉన్నప్పటికీ
మన దాని కెపాసిటీస్ ఉండవు, మన కెపాసిటీస్ మనం రియలైజ్ కాలేదు. అంటే ఆ బంధాల్లోంచి మనం ఫ్రీ అవ్వలేకపోయాం. కాబట్టి మనం ఒక స్టేజ్ దాకా ఆలోచించినా నెక్స్ట్ స్టెప్ తీసుకోవటానికి డౌట్ ఆర్ భయం కలుగుతుంది మనకి. అంటే యాక్షన్లోకి దిగం. యాక్షన్లో దిగనప్పుడు పని అవుతుంది. ఊరినే భావం ఇచ్చేస్తే అవ్వదు. మనసా వాచా కర్మేణ చేయాలంటారుగా. మళ్ళీ కృష్ణుడు చెప్పింది అప్పుడే అవుద్ది అంటాడు. సో ఈ యాక్షన్ చేస్తానికి మన ప్రతిబంధకాలు లైఫ్లో ఉండయి. మన చిన్నప్పటి నుంచి కలిగిన సిట్యుయేషన్స్ బట్టి మనం క్రియేట్ చేసుకుంటాం. అవి మన పురోగమనాన్ని అవరోధాలుగా నిలుస్తాయి. అందుకనే మన కోరికలు ఎదురు జెన్యున్గా ఉన్నప్పటికి కూడా మనం బిడియపడతాము, లేకపోతే మనకు ధైర్యం సరిపోకపోవటము, ఆ యాక్షన్, ఆ అబ్జెక్టివ్ అండ్ యాక్షన్లోకి వెళ్ళలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మహా ఏనుగు ఉంటుంది, చిన్న తాడు కట్టేసి ఉంటుంది, అది అక్కడే ఉంటుంది. కాలిటర్ అంటే తెగిపోద్ది అది దాని బలానికి, కానీ చేయదు అది. ఎందుకని? ఓ మావటి వాడిని అడిగితే ఆడేమన్నాడు, సార్ చిన్నప్పుడే కట్టేసాం దాన్ని, అట్లా పెద్ద అయిన తర్వాత అదే కట్టి ఉన్నప్పుడు అదే అలవాటు మీద అక్కడే ఉందంటాడు. సేమ్ మన ఆలోచనలు కూడా అంతే. మన శక్తులు యుక్తులు మనకు తెలియవు. ఎందుకంటే అట్లా కట్టేసి ఉండే చిన్నప్పుడు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయి, ఇది చేయి, మనకి ఇష్టమైంది, ఇష్టం లేదు, రకరకాలుగా ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి లోన ప్రతిబంధకాలుగా ఉండిపోయినాయి. అందుకని మనం కట్టేసిన బర్రెలాగానో ఏనుగులాగానో ఉంటాం. కొద్దిగా ఇట్లా అనుకుంటే తెంపుకొని వచ్చేయచ్చు, కానీ తెంపుకోవాలన్న స్పృహ కూడా రాదు. అంటే అంత కండిషన్ అయిపోయి ఉంటాం. అటువంటి మైండ్కి ఇందాకేమన్నామండి, మైండ్ ఎంపవర్మెంట్ ఉండాలా. మైండ్కి పవర్ ఉంది సిట్యుయేషన్ క్రియేట్ చేస్తానికి. సిట్యుయేషన్కి రివర్స్ కాదు, సిట్యుయేషన్ మైండ్ క్రియేట్ చేయాలి. సిట్యుయేషను మైండ్కి పవర్ ఇవ్వదు, కానీ మన మైండ్ పవర్ ఇచ్చి మనం సిట్యుయేషన్ క్రియేట్ చేసుకోగలగాలి. అంటే ఇటువంటి ఏనుగు కాలకుండా చిన్న తాడు లాంటిది కూడా తెంపుకుని వెళ్ళగలిగేంత ఆలోచన కూడా కలగపోవటం అది ఇబ్బందికరమైన విషయం. నిజంగా అటువంటి చేయగలిగితే దెన్ యు ఆర్ ఫ్రీ. అప్పుడు మనం చాలా ఇవాల్వ్ అవుతాం, ఎక్స్పాండ్ అవుతాం, అండ్ మన ఆలోచనలకి, మన అనుకున్న కార్యక్రమాలకి ముందుకెళ్ళగలుగుతాం. ఈ ప్రోగ్రాం అందరూ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఒక లక్ష్మి గారు, రాజేష్ పోళ్ళ గారు వీళ్ళే ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి డౌట్ ఉండొచ్చు కదా, ఇది చేయగలమా లేదా అని. అందరూ చేయొచ్చు. ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు చేయలేమా? ఒకళ్ళకి జరిగేది మనకెందుకు జరగదు? ఈ ప్రతిబంధకాల వల్లనే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోలేం, కొంతమంది తీసుకుంటారు. ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ అవరోధాలు దాటినప్పుడే సక్సెస్ వస్తుంది. సక్సెస్ అంటే ఇక్కడ ఏమో డబ్బులు వస్తామో ఇంకోటి వస్తామో కాదు, కీర్తి వస్తామో కాదు. నువ్వు అనుకున్న విష్ అది నువ్వు తీర్చుకోగలిగినప్పుడు సక్సెస్. అది చిన్నపిల్లాడు ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచెళ్తాం గొప్ప విశేషం. నడుస్తాడు, 4 సార్లు కింద పడతాడు, బట్ ఎక్కడ కూడా ధైర్యం వదులుకోకుండా ముందుకెళ్తాడు. అంటే అంత సరదాగా వెళ్ళాలి. ప్రతిబంధకంలో కూడా హర్ట్ ఫీలింగ్ ఉంటుంది, దెబ్బతిన్న ఫీలింగ్ ఉంటుంది, మనకి బాధపడే ఫీలింగ్ ఉంటుంది. మనకి ఆ బాధ మన ముందుకెళ్ళినది. మనలో డౌట్ ఉంటుంది, ఇది మనతో అవుద్దా, ఇది మనం నష్టపోతామేమో, దీనివల్ల పరులు ఏమనుకుంటారో, అసలు నేను చేయగలనా, ఇది పెడితే నా డబ్బులు పోతాయేమో, ఇది చేస్తే నా ఆరోగ్యం దెబ్బతింటదేమో. ఇవన్నీ ఈ డౌట్స్లో ఉండి కోరిక బలంగా ఉంది, కానీ యాక్షన్కి ముందుకెళ్ళలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ వేడి నీళ్ళలో, మసిలే నీళ్ళల్లో ఓ దాంట్లో బంగాళదుంప వేసాం, ఒక దాంట్లో గుడ్డు వేసాం, ఒక దాంట్లో కాఫీ గింజలు వేసాం. ఏమవుద్ది? బంగాళదుంపకి ఏమవుద్ది? బంగాళదుంప ఏమవుద్ది? ఉడుకుద్ది. ఉడికినప్పుడు ఏమవుద్ది? బంగాళదుంప మొదట్లో గట్టిగా ఉంటుందా, ఉడికినప్పుడు సాఫ్ట్ అయింది.
కోడిగుడ్డు ఏమైంది? మొదట్లో అమ్మో గట్టిగా నొక్కితే పగిలిపోద్ది. ఇప్పుడు కోడిగుడ్డు ఏమైంది? గట్టిపడింది. కాఫీ గింజ ఏమైంది? కాఫీ గింజ ఏమైంది? మంచి సువాసన ఇచ్చింది. అవును కదండి? అంతే కదా మరి. కాఫీ వాసన చూడంగానే కాఫీ తాగాలనిపిస్తుంది మనకి, రైట్? మూడింటికి అవరోధం వేడి నీళ్ళే. అది ప్రాబ్లం అనుకుందాం. మూడింటికి ఒకటేమో గట్టిగా కనిపించింది, నాకు తిరగలేదు ఇట్లా అన్నాడు, కానీ సిట్యుయేషన్ వచ్చేసరికి మెత్తబడిపోయాడు. ఇంకొకడు మామూలుగా కంపేర్ చేసుకుంటాడు ప్రతి ఒక్కసారి. అరే నాకు వాడికి ఏంటి, నాకు ఇది లేదు అది లేదు, వంగి వంగి నమస్కారాలు పెట్టాలి, అట్లా మెత్తగా ఉంటాడు వాడు, గుడ్లాగా. వాడి ఆలోచన అన్ని బ్రిటిల్గా ఉన్నాయి. వెరీ సాఫ్ట్ ఫెలో. వాడికి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హార్డ్ అయిపోయాడు. మూడోది ఏమైంది? అదే సిచ్యువేషన్లో సువాసన ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మ్ అయింది. దాని ఉనికి కోల్పోలా, గింజగానే ఉంది, కానీ సువాసన వచ్చింది. అంటే ప్రాబ్లం ఒకటే అయినప్పటికీ ఈ విభిన్న మనస్తత్వాల్లో మనం మూడో మనస్తత్వాన్ని మనలో ఉంది. మనం అందరం కాఫీ గింజలు లాంటి వాళ్ళమే. సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం మనకు అనుకువగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలగాల. అది చేసుకోలేనప్పుడు మొదట పొటాటో లాగా తయారవ్వచ్చు, మెత్తబడిపోతాం. సిట్యుయేషన్ వస్తే బైక్ పేరుకు మాత్రం గట్టిగా ఉంటాడు, కానీ సిట్యుయేషన్ వస్తే మెత్తబడిపోతాడు. వాడితే ఏమవుతుంది? ఏం కాదు. మెత్తగా ఉండేవాడు వాడు గట్టిపడిపోతాడు. గట్టిపడిపోయి వాడు మొదటలా తయారవుతాడు. ఏది నేను అహంకారం ఇంకోటి దాంట్లో ఉంటాడు, అది పని అవ్వదు. బట్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. వాడు ఉనికి కోల్పోకుండా, గింజ ఉనికి పోకుండా సువాసన ఇచ్చింది. అటువంటి సిట్యుయేషన్, దట్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ మైండ్. ఇలా మనం ప్రతి ఇష్యూలోనూ ఇది జరగదు అనుకోవటానికి లేదు అసలు. మనకు ఆలోచన వచ్చిందంటేనే అది జరిపించుకోగలిగిన ఆలోచన మాత్రమే. ఏది మిస్ అవుతుందంటే మన యాక్షన్ మిస్ అవుతుంది. మనం ఆ సిట్యుయేషన్ని మనకు అనుగుణంగా మార్చుకోలేకపోతున్నాం. దానికి కారణాలు ఏంటయ్యా అంటే, ఒకటి, మనం ఒక ఆపర్చునిటీలో ఉండం. గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇది ఒక ఆపర్చునిటీ. ఏం ఆపర్చునిటీ? మీకు ఇక్కడ ధ్యానం చేసుకునే ఆపర్చునిటీ. ఇగో శ్రీరామ్ గోపాల్ మాట్లాడుతున్నాడు, ఎన్ని ఆపర్చునిటీ. నాకు ఆపర్చునిటీ ఉంది. ఇది మాట్లాడటానికి నేను కూడా కొద్దిగా నా మైండ్లో కొద్దిగా ఎప్పుడో నా లైఫ్లో గమనించినవి, నాకు జరిగినవి కొన్ని రిహార్స్ చేసుకుని చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక ఆపర్చునిటీ. ఎప్పుడు ప్రతిసారి ఒక్కొక్క పేజ్ యాడ్ చేసుకున్నట్టే మన లైఫ్లో. ఇక్కడికి వచ్చారు, ఈరోజు ఒక పేజ్ యాడ్ అయింది, రేపు ఇంకోటి యాడ్ అవుతుంది. అట్లా ఇక్కడ ప్రతి ఒక్కరికిను మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. ఇది తెలియకుండానే మనం చిన్నప్పటి నుంచి ఈ 6 అడుగులు ఎత్తుకొచ్చాం. మనకు తెలుసా రోజు పెరుగుతున్నామని? రోజు పుస్తకం డైరీ రాసుకుంటున్నామా? లేదు. కానీ జరుగుతుంది. ఒక రాకెట్ తయారు చేసి పంపించాలంటే కొన్ని వేల వస్తువులు కావాలి, నట్టు బోల్ట్ దగ్గర నుంచి. ఒకటొకటొకటో అమర్చుకుని వెళ్తే ఒకరోజు రాకెట్ తయారైంది. అట్లాగే మనకు కూడా మన ప్రతి యాక్షను ప్రతిరోజు తెలిసినా తెలియపోయినా మన ఇన్నర్ కాన్షియస్ ఉన్నది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. రియలైజ్ అవ్వాలా, ఇది నా స్ట్రెంగ్త్ అని చెప్పి తెలుసుకోవాలా. మనం ఉండేదంతా కూడా ఆపర్చునిటీలోనే ఉంటాం, కానీ మనకు తెలియదు ఆపర్చునిటీ అని. తెలుసుకోవాలా? తెలుసుకోక్కర్లేదు. కానీ ప్రతిసారి మనం ఏదైతే మనం గోల్ పెట్టుకుంటామో, ఏదైతే మన విష్ ఇది కావాలనుకుంటామో దానికి అనుగుణంగా స్టెప్స్ చేసుకోవాలి. చాలాసార్లు అడుగుతారు, ఏమంటే 5 ఏళ్ళ తర్వాత ఏమవుతారండి మీరు అని చెప్పి కార్పొరేట్స్లు ఇదే అడుగుతుంటారు. నేనైతే చెప్తాను, 5 ఏళ్ళు ఏం జరుగుతాం? 5 ఏళ్ళు ఒకటే గోల్ ఏమో నాకుంది, కానీ ఆ 5 ఏళ్ళు దారి వెళ్తున్నప్పుడు నాకు అనేక ఆపర్చునిటీస్ వస్తాయి. నేను ఎందుకు మిస్ అవ్వాలి? అవి ఇట్లా 10 ఆపర్చునిటీస్ కలెక్ట్ చేసుకున్నాడు, 10 సార్లు సక్సెస్ఫుల్. లేదు, ఒకే గోల్ పెట్టుకుని ఒకే ఆపర్చునిటీ తీసుకున్నాడు, ఒక్కసారి సక్సెస్ఫుల్. నా దృష్టిలో అట్లా ఉంటుంది.
సక్సెస్ అనేది ఎప్పుడు మన చుట్టూ సక్సెస్ ఉంటుంది, ప్రొవైడెడ్ మనం దాని మీద యాక్ట్ చేస్తే. లేకపోతే మన ఆలోచనలాగానే వస్తే వెళ్ళిపోతాయి. దీనికి మన కెపాసిటీస్ ఉండాలి. ఇది మనతో అవుద్ది అనటానికి అందరం అనుకోవచ్చు అవుద్దని, కానీ అవ్వకపోవచ్చు. ఎందుకు అవ్వదంటే మనకి కెపాసిటీ ఉందా లేదా, క్యాపబిలిటీస్ ఉండయా లేవా. ప్రైమ్ మినిస్టర్ లాగా అవ్వాలనుకుంటాం, ఊరిని ఇక్కడ అనుకుంటే అయిపోద్దా? ఆ కెపాసిటీస్ క్రియేట్ చేసుకోవాలి మనం. అట్లాగే ఏ ఆలోచనకైనా సరే మనం అది కావాలంటే మన కెపాసిటీస్ పెంచుకోవాలి. దానికి కావాల్సిన శ్రమ మనం చేయాల్సిందే. ఆ శ్రమే మనకి హర్టింగ్గా ఉంటుంది, ఆ శ్రమే మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ఆ శ్రమే మనకి ఎందుకు చేస్తాం, మనం ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు కదా, వెళ్ళి టీవీ చూడొచ్చుగా, సినిమా చూడొచ్చుగా అనుకుంటాం. అంటే ఒక బద్ధకాన్ని కూడా ఇస్తుంది, ఒక లేమిదనాన్ని ఇస్తుంది. చూసారా ఫ్రెండ్స్, జరిగేది అదే, అంతర్లీనంగా జరిగేది అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం, జిమ్కి ఎవరెవరు వెళ్తుంటారు, ఎవరు ఉన్నారు జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, రైట్. మనం ఏమనుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తామన్నా సరదానా, ఏం సార్ సరదా కాదు కానీ చేస్తాం. ఓ 10 ఎక్సర్సైజులు చేయిస్తారు, ఒకటి 10 సార్లు రిపీట్ చేయండి అంటారు. 9వ సారి చేసేసరికే మనకు అయిపోద్ది, కానీ 10వ సారి చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి చేయాలి. కుర్రాళ్ళు జిమ్కి వెళ్తుంటే మీకు తెలుస్తుంది ఇది, అవునా? అదేమన్నా సరదానా కాదు, కానీ అది మీరు బేర్ చేస్తారు. ఏమైనా సరే చేయాలని చెప్పని ఆ ఎక్స్ట్రా ఒక స్టెప్పు, నెక్స్ట్ దాంట్లో ఎక్స్ట్రా ఇంకో స్టెప్ వేస్తుంటారు. అట్లాగే జీవితంలో కూడా ఒకదాని తర్వాత ఒకటి అని మనం ఏదైతే కోరిక దాన్ని సంకల్పం చేసుకుని మనం దాన్ని ఆవిష్కరించాలనుకుంటామో ఇంతే కృషి జరగాల, దానికి కూడా ఎక్కడ పట్టు వదలకూడదు. బట్ అంత ఈజీగా కాదు. అయితే ఇప్పుడు ఈ జిమ్లో ఎట్లయితే ప్రోగ్రామ్ చేసుకుంటాం మన మైండ్, 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఎక్సర్సైజ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయవచ్చు. అది మీ చేతుల్లో ఉంది. ఏది చూస్ చేసుకుంటారు? నాకు మాత్రం కండలన్నీ రావాలా, ఒక ఎడానిస్లా కనపడాలా, ఒక హీరోలాగా ఉండాలా, ఇది మీ ప్రయత్నం. ఏమవుద్ది అప్పుడు? మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, నాలాగా తయారవచ్చు, లేదంటే మంచి ఇదిగా చేసుకుని వెళ్ళొచ్చు. అంటే 2 ఆప్షన్ తీసుకున్నారు. మీ మైండ్ ఆల్రెడీ కండిషన్ అయింది. అవును, ఆలోచన తీసుకున్నప్పుడు ఏముంది, దాంట్లో బాబు చాలా సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఒళ్ళు ఓనం అయిపోద్ది, ఓ 10 ఏళ్ళ తర్వాత 10 నెలల తర్వాత కానీ నువ్వు అనుకున్న విధంగా రాదు. కండిషన్ అయింది మైండ్. ఎప్పుడైతే మైండ్ని కండిషన్ చేస్తున్నామో మైండ్కి పవర్ ఇస్తున్నాం. ఎవరివ్వాలది? ఎవరిస్తారు? మనమే ఇచ్చుకుంటాం. బయట నుంచి చెప్పాము చూసారా, మైండ్కి పవర్ ఇచ్చేది మనమే, బయట సంఘటనలు కాదు. నా ఈ పవర్ ఎప్పుడైతే క్రియేటివ్, ఎగ్జాంపుల్కి చెప్తున్నాం మీకు జిమ్లోది, రియల్ లైఫ్లోకి. ఈ విధంగా మనం చేసుకెళ్తున్నప్పుడు మనం ఎటువంటి కష్టాన్నైనా ఓర్చుకుంటాం. ఎందుకని? అది ముందే మనకు తెలుసు. క్రికెట్ ఆడుతున్నాం, బాల్ తగులుద్ది, హెల్మెట్ పెట్టుకున్నాను, సొల్యూషను తగలదు, తగిలినా నాకేం కాదు. అటువంటి జుగాడ్, అటువంటి విచిత్రమైన దాన్ని మనం మలుచుకోగలిగిన, ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగిన కెపాసిటీస్ వస్తాయి, ఆ క్యాపబిలిటీస్ వస్తాయి. సో ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుని మన చార్ట్ చేసుకున్నామో, మన దారి ఇది, ఈ విధంగా వెళ్తున్నాం ముందుకి అని చెప్పని, దాంట్లో ఉన్న అవరోధాలను కూడా, అవరోధం వచ్చినప్పుడు కూడా అది మనకి నెక్స్ట్ స్టెప్ లాగా అనిపిస్తుంది. అంతే. ఈ ఎక్సర్సైజుల్లో 9 తర్వాత తెలుసు మనకి నెక్స్ట్ లేపాలంటే కష్టం అని చెప్పని, అయినా ట్రై చేస్తాం, అయినా లేపుతాం. ఆ విధంగా మనకు ఆ ప్రాబ్లం వచ్చే టైంకి మనం ముందే చార్ట్ అవుట్ చేసుకున్నాం కాబట్టి సులువుగా దాన్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అట్లా మనం ముందుకు వెళ్తూ ఉన్నామో ఎవ్రీ స్టెప్ ఒక సక్సెస్ ఇచ్చినట్టు మన మైండ్ రిజిస్టర్ చేసుకుంటుంది. అండ్ అది జరిగినప్పుడు మనం అనుకుంది జరుగుతుంది. మనం అనుకున్న దానికి ప్రయత్నం మనమే చేస్తాం, దానికి కావాల్సిన శక్తియుక్తులు మనమే కూడబెట్టుకుంటాం, కావాల్సిన మైండ్ పవర్, ఎటువంటి సంకల్పాన్ని అటు ఇటు జరగకుండా చార్ట్ అవుట్ చేసుకుని ముందుకెళ్ళినప్పుడే సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అనేది మీరు అనుకున్నది జరపగలిగినప్పుడు, దాని అవరోధాలు అధిగమించి జరపగలిగినప్పుడు జరిగేది.
అది సక్సెస్. రెండోది, ఈ సక్సెస్ మీకేనా, మీకు ఒక్కరికేనా? కానే కాదు, మీ చుట్టుపక్కల కూడా ప్రభావం జరుగుతుంది. పత్రికారి సక్సెస్ కొన్ని లక్షల మందికి సక్సెస్. ఎగ్జాంపుల్, మనం ధ్యానం చేస్తాం, మనకు సక్సెస్. కానీ మనం ధ్యానం చెప్తాం అందరికీ, ధ్యానం చేయించుతాం, అందరికీ సక్సెస్. మనం ధ్యానమే చేయకపోతే, మన ధ్యానాన్ని నమ్మకపోతే, ధ్యానంతో మనకు పని లేదనుకుంటే మిగిలిన జరగవు. అట్లా ప్రతి ఇన్సిడెంట్ ఇన్ అవర్ లైఫ్ ఏది మనం సంకల్పించి మనం జరుపుకుంటామో దాన్ని మనకే కాదు మన చుట్టుపక్కల కూడా ప్రభావితం జరిగి తీరుతుంది. అంటే మీరు గమనించాలి, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలా మన కోరికలు కూడా, సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మైండ్ మ్యాప్ చేసుకుని మనలో ఉన్న డౌట్స్ కానీ భయాలని ఓవర్కమ్ అవుతూ ఒక ప్రణాళికబద్ధంగా మనకు ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా యద్భావం తద్భవతి అవుద్ది. ఇందాక మేడం ఎవరు అన్నారు, యద్భావం తద్భవతి. ఈ యద్భావం తద్భవతికి మధ్యలో మనసా వాచ కర్మేణ చేయాల. మనసా వాచ కర్మేణ మనం చేసే పనిలో అంత నిబద్ధతతో చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక అండ్ దాని ఎఫెక్ట్ మనకే కాదు, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్కి కూడా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పదలిచింది. 1 o'clock అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? నో ప్రాబ్లం. రైట్ లక్ష్మి గారు. శక్తి స్థల్ దగ్గరికి అంతా వస్తున్నారా? నా పర్సనల్ ఇదైతే పత్రికారు 11 రోజులు ధ్యాన మహాయజ్ఞాలు చేశారు. అంతకుముందు 14 రోజులు ఉండేది. ఓ 10 ఏళ్ళ పత్రికారితో ఇంతకుముందు 10 ఏళ్ళు ఉండే వాళ్ళకైతే సుపరిచయం. 14 రోజులు ఉండేది ధ్యాన మహాయజ్ఞాలు. మరీ మొదట్లో వారం రోజులు ఉండేది, తర్వాత 14 చేశారు, తర్వాత 11 రోజులు చేశారు. డెఫినెట్గా అది చాలా ఇంపార్టెంట్ డే మనందరికీ. ఎందుకంటే పత్రికారు ధ్యాన మహాయజ్ఞాలు పెట్టింది ధ్యానులందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరూ సంవత్సరంలో ఒక్కసారి కలుసుకునే అవకాశం. కలుసుకుంటే ఏం చేస్తాం మనం? సినిమాలు మాట్లాడుకోం, అవి మాట్లాడుకో, ఇవి మనం మాట్లాడుకునేదల్లా సజ్జన సాంగత్యం చేస్తాం. పత్రికారి 3 సూక్తుల్లో ఇంపార్టెంట్ది సజ్జన సాంగత్యం. సో మహాసజ్జన సాంగత్యం ఈజ్ మహాయజ్ఞం. అది ధ్యాన మహాయజ్ఞం. అయితే పత్రికారు కైలాసపూర్లో పర్మనెంట్గా స్టేషన్ అయిపోయారు. మనం వెళ్ళేటోటో పోతామేమో, మనం కాలం చేస్తుంది. ఆయన మాత్రం పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయిపోయారు ఆయన. సో జూలై 24 కూడా కాదు, కైలాసపూరికి అత్యంత ఇంపార్టెంట్ డేట్. ఆ రోజుకి ధ్యానులందరూ అక్కడికి వస్తే పత్రికారిని పర్సనల్గా కలిసిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే పత్రికారి ఇంటికి మీరు వస్తున్నారు. ఆయన విచిత్రం విశేషం ఏంటంటే ఇక్కడ పత్రికారు ఆయన జీవించిన టైంలో మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ధ్యానం చెప్పారు ఆయన. ఇదో చిత్రమైన సిట్యుయేషన్. ఏ గురువు కూడా ఇంతవరకు ఎవరు చేయలే. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ విచిత్రంగా పత్రికారు మన దగ్గరికి వచ్చి చెప్పేవారు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కూడా. అందుకని పత్రికారు పరమపదించిన డేట్ వీళ్ళు చూసుకుని మిత్రులందరూ వస్తే చాలా బాగుంటుంది. మాకు కాదు, ఆయనకి బాగుంటుంది. రెండోది, 365 రోజుల్లో ఎప్పుడైనా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే వచ్చి పత్రికారికి హలో చెప్తే అది మరీ బాగుంటుంది అనుకుంటున్నాం. ధ్యాన మహాయజ్ఞానికి ఎట్లాగూ రావాలి. ఎందుకంటే అది మనందరం ఇట్లా కలుసుకొని మంచిగా విశేషమైన మన దివ్య అనుభూతులు, ధ్యాన అనుభూతులు, ఆధ్యాత్మిక అనుభూతులు షేర్ చేసుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది. సో మిత్రులందరికీ మరొకసారి నా వైపు నుంచి, ట్రస్ట్ వైపు నుంచి కైలాసపూరికి, మన కైలాసపూరికి
ఎవరు పర్మిషన్ అక్కర్లా హ్యాపీగా వచ్చి మనం క్రియేట్ చేసుకుని అక్కడ ఆ మహా ప్రపంచంలో రావాలని చెప్పని కోరుకుంటూ, అట్లాగే ప్రత్యేకంగా లక్ష్మీ మేడం, రాజేష్ పూల, రాజశేఖర్, దూల్పూడి చంద్ర అండ్ సుధీర్ బాయ్, సుధీర్ షాకి, కృష్ణారెడ్డి, వీళ్ళందరికీ చాలా అభినందనలు. ఎందుకంటే ఒక 20 ఏళ్ళ మిత్రత్వం ఇంత గొప్పగా చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. అనుకోవటం అంటే కొద్దిగా అనుకున్నా, పాపం ఎక్కువ స్ట్రెస్ అవుతారేమో అని చెప్పని, కానీ అట్లా ఏం కనపట్ల. మహా చిరునవ్వు అట్లాగే ఉంది. లక్ష్మీ మేడం అయితే ఆ వాయిస్లో ఎక్కడా కూడా లేదు, అసలు అదే ఫోర్సు. అట్లాగే ఆ మేడం గారు కూడా, ఆదిలాబాద్ మేడం అనుకుంటా, సునీత గారు, ఆవిడ కూడా అదే ఫోర్స్తో ఇందాక ఒక గంట కిందట చెప్తూ ఉండారు. ఇది చాలా మహా గొప్ప విషయం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పత్రి గారు పరమపదించిన తర్వాత హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇటువంటి గొప్ప కార్యక్రమం జరిగింది. చాలా సంతోషకరమైంది, చాలా 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 సంతోషకరమైన విషయం దానికందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ శ్రీరాములు గారు. యాక్చువల్లీ మహేశ్వరం మా పిరమిడ్ గురించి ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు వివరించాలి. అక్కడ ట్రస్టీలు చాలామంది ఉన్నారు కాబట్టి అంతమందికి అవకాశం రాకపోవచ్చు. అందుకని ముందుగా ఒక 15 నిమిషాలు మహేశ్వరం మా పిరమిడ్ గురించి కొత్త వాళ్ళు ఉన్నారు, వారికి తెలియాలనే ఉద్దేశంతో అసలు అది ఏ విధంగా ఏర్పడ్డది, ఎందుకు మనందరం దాంట్లో ఈరోజు 2005 నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆ ల్యాండ్ చుట్టూ తిరుగుతున్నాము, అసలు ఏంటి ఆ ఎనర్జీ అని చెప్పి మీతో వినాలనే ఒక సంతోషం కలిగింది కాబట్టి మీ ద్వారా చెప్పించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికి కూడా సార్ చాలామందికి తక్కువ తెలుసు. ఇంకా ఏదున్నా కానీ ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే కార్యక్రమం వెనకాల చూడడానికి మాత్రం 4 కనపడతారు, కానీ వెనకాల చేసే వర్క్ ఎక్కువ ఉంటుంది. మనం మామూలుగా ఫిలిం చూస్తాం, మనం ఫిలింలో అక్కడ ఉండే ఆర్టిస్టులే కనపడతారు, మనకి తెర మీద ఉండే ఆర్టిస్టులే కనపడతారు. కానీ ఆర్టిస్టులు కాకుండా రాత్రింబగలు కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ శ్రమే అది ఎంత. ఈరోజు అక్కడ కూర్చొని 1 గంట 2 గంటలు 2.5 గంటలు ఏదైతే సినిమా చూస్తూ ఆనందపడుతున్నామో ఆ ఆనందం వెనకాల ఎంతోమంది నెత్తురు ధారాలు పోషణలు కూడా ఉన్నాయి. మనం అలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మహేశ్వరం మా పిరమిడ్ అంత రూపుదాల్చిందంటే వన్ అండ్ ఓన్లీ శ్రీరామ్ గోపాల్ గారే. ప్రతిసారి కూడా ఇది తప్పు అని చెప్పి నిరభ్యంతరంగా ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే నాకు నచ్చలేదంటే నచ్చలే, అది అంతొకటే. మిగతా వారు ఏమన్నా కానీ ఇది మనకు కావాల్సింది. సార్ ఇక్కడ మనకు అవకాశం వచ్చింది, ఇది మనం చెయ్యాలి, ఇది తప్పు, ఇది మనం చేస్తుంది తప్పు అని చెప్పి నిరభ్యంతరంగా ఖండించే వ్యక్తి. నాకు ఆ ట్రస్టీలో మహేశ్వరం మా పిరమిడ్లో అత్యంతంగా ఇష్టమైన వ్యక్తి శ్రీరామ్ గోపాల్. ఎప్పుడు వెల్లడించుకోలే నాకు, ఎందుకంటే నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా ఆదోలు వెళ్ళేవాడిని కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీ అందరికి కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం లంచ్ వెళ్ళే ముందు. 5 నిమిషాలు, ఎందుకంటే దాదాపుగా 2-2.5 గంటలు కంటిన్యూగా మన స్పీచ్లు విన్నాం మనము. ఒక 5 నిమిషాలు మహేశ్వరం పిరమిడ్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ తెలుసుకుంది ఒక్కసారి నెమరేసుకుతూ ఒక 5 నిమిషాలు ధ్యానం, దాని తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఫ్లూట్ ఒక 5 నిమిషాలు ధ్యానం. దయచేసి కొత్త వాళ్ళు ఉంటే పాదాలు 2 క్రాస్ చేయండి, వేళ్ళలో వేలు కలిపి ఎంత సాధ్యమైనంత వరకు అంత ఫ్రీగా కూర్చోండి. హాయిగా ఆ సీట్లో మనం మాత్రమే ఉన్నామన్న ఫీలింగ్లో ఉండాలి. హాయిగా కూర్చొని అద్దాలు ఉన్నవాళ్ళు, కంటి అద్దాలు ఉన్నవాళ్ళు అద్దాలు తీసేయండి. కేవలం మన శ్వాస మీద ధ్యాస. మనం పీల్చి వదిలే గాలి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా బయటికి వదులుతున్నాము, లోపలికి ఏ విధంగా వెళ్తుంది, బయటికి ఏ విధంగా వస్తుంది, అది గమనించడమే ధ్యానం. అది గమనిస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఒక విధమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. మనము హాయిగా కూర్చుందాం, ఏ ఆలోచన లేదు. ఈరోజు కేవలం ధ్యానానికి మాత్రమే కేటాయించాం మనం. ఇలాంటి సండేలు ఎన్నో గడిచిపోయాయి, ఏది గుర్తుండదు మనకి. ఈరోజు సండే మనకి గుర్తుండిపోవాలి, మన జీవితంలో ఒక మలుపు రావాలి. హాయిగా 5 నిమిషాల్లో ధ్యానానికి కూర్చుందాం. చక్కగా శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం.
ఓకే అండి, మెల్లిగా మీ 2 చేతులు విడదీసి మీ కంటి పైన బోర్లించుకోండి. ఒక 5 క్షణాలు మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవచ్చు. ఒకసారి ఈ ధ్యానానికి 5 నిమిషాలు చేసిన ధ్యానానికి గట్టి క్లాప్స్ అండి. ఉదయం నుండి ఇప్పటివరకు కూడా చక్కగా కూర్చొని మేము కూడా కాస్త కూస్తో జ్ఞానాన్ని నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న ఉత్సాహికులందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత 2:30 నుండి 3 గంటల వరకు లోకల్ సింగర్స్, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరి పాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 2:30 నుండి 3 గంటల వరకు లోకల్ సింగర్స్ అవకాశము. 3 గంటల నుండి 4 గంటల వరకు పైమా కార్యక్రమం ఓయు రాము గారి ద్వారా వాళ్ళ టీం వారు వస్తున్నారు. వారి ద్వారా ఇక్కడ పైమా కార్యక్రమాలు ఉంటుంది. 4 నుండి 5 గంటల వరకు మహేశ్వరం మా పిరమిడ్ ట్రస్టీస్, అదేవిధంగా భాగ్యనగర్ ట్రస్టీ. భాగ్యనగర్ అంటే వేరు కాదండి, మహేశ్వర మా పిరమిడ్ ఒక ఊడనే భాగ్యనగర్ ట్రస్టీ. చాలామంది ఈ కార్యక్రమం స్టార్ట్ చేయకముందు ఎందుకు సార్ వాళ్ళకి పోటీగా మీరు ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని. ఇక్కడ ఎవరి మీద పోటీ లేదండి, ఆ ఊడ అంటే అక్కడ ఉండే వేరు మాత్రమే ఇక్కడ వెలగడానికి కారణం. కాబట్టి మహేశ్వరం మా పిరమిడ్ భాగ్యనగర్ ట్రస్టీ కలిపి ఈరోజు ఆ 1 అవర్ స్లాట్ ఉంటుంది. 4 to 5, 5 to 6 వచ్చి భగవద్గీతతో శ్రీనివాస గాంధీ గారితో భగవద్గీతతో మెడిటేషన్ ఉంటుంది 1 అవర్. 6 to 7 వచ్చి విజయశ్రీ యుగంధర్ గారి శంబలా నుండి విజయశ్రీ యుగంధర్ గారు వస్తున్నారు, వారి స్పీచ్ ఉంటుంది. 7 to 8 సాంస్కృతిక కార్యక్రమాలు శ్రేయ మరియు పూజ గారి ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు. ఈరోజు ఈ కార్యక్రమాలు చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలను ఆనందిస్తూ అక్కడ ఏర్పాటు చేసిన భోజనాన్ని తోచుకోకుండా ఒక 5 నిమిషాలు లేట్ అయినా కానీ, ఎందుకంటే 1.5 టైం ఉన్నది మనకి, 5 నిమిషాలు లేట్ అయినా కానీ చక్కగా భోజనం చేసుకొని హాయిగా మళ్ళీ 2:30 తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పాడాలనుకున్నా లేదంటే మీరు నేర్చుకోవాలనుకున్నా నేను కూడా నేర్పిస్తాను, నాకు అసలు రాదు కాబట్టి అందరు కూడా రావచ్చు ఇక్కడికి. నమస్తభాయై. ఇక్కడ సమాగతులైన వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, శ్రేయోభిలాషలు. ఇప్పుడు నేను చెప్పబోయేది పరమశివుని యొక్క అవతారమైనటువంటి జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు చేసిన గణేశ స్తోత్రం. ఇది స్తోత్రం చాలా ముఖ్యమైనది. జపించిన వాళ్ళకి, ధ్యానించిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఎటువంటి భాషా దేశం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి లాభం శుభం కలుగుతుంది. అటువంటి స్తోత్రం మొదలు స్తోత్రం చేస్తాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అందరూ చప్పట్లు కొట్టొచ్చు చేతులెత్తి, ఒట్టిగా కాదండి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. దీంట్లో ఏం చెప్తున్నారంటే వినాయకుడు ఎటువంటి వాడు, ఎటువంటి మనిషిని మనం భగవంతుడిని ధ్యానించాలి. ఆ ధ్యానం ఎలా ఉండాలి? పెద్ద ఏనుగు తల ఉన్నవాడు, పెద్ద చెవులు గలవాడు, దాంట్లో వక్ర తుండము అంటే తొండము వంకరగా ఉండే తొండము గలవాడు, పెద్ద చేతులు గలవాడు, చేతిలో పాశము, అంకుశము, పద్మము, ఉండ్రాళ్ళు పట్టుకున్నవాడు. అటువంటి ఒక మూర్తిని ధ్యానించండి. మనకు ధ్యానం చేయడానికి ఏదో ఒక మూర్తి కావాలి, ఏదో ఒక వస్తువు కావాలి. మనం భగవంతుడినే ధ్యానం చేయాలని లేదు. ఈ పూల తొట్టి మీద కూడా ధ్యానం చేయొచ్చు. ముందర ఒక 3 లడ్డూలు పెట్టుకొని ధ్యానం దాని మీద కూడా ధ్యానం చేసుకోవచ్చు. కానీ ధ్యానం చేసుకునేందుకు ఏదో ఒక వస్తువు కావాలి. వస్తువు లేకుండా ధ్యానం సాధారణంగా సౌలభ్యం ఉండదు. అందుకని ఇటువంటి చేసుకుంటే ఆత్మ ధ్యానం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్లస్ మనకు పుణ్యం కూడా వస్తుందనే ఉద్దేశంతో ఈ శ్లోకం ఇలా చెప్పారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం
అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఈ శ్లోకానికి దీనికి చాలామంది కోలాటం కూడా ఆడతారు. ఆడవాళ్ళకి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఉంటే ఇక్కడ వచ్చి బతుకమ్మ కూడా ఆడొచ్చు. చాలా శ్రేష్టమైంది. నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం తరేదరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం